శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, కోపము ద్వేషము లేకుండా తృప్తితో ధర్మముగా జీవించటం మీ శీర్షికల వలన మాకు అలవాటవుతున్నది. కానీ జీవితంలో కష్టాలు అన్నీ మన సొంత వాళ్లతోనే ఎక్కువగా వస్తున్నాయి. ప్రతిదానికి మాటలతో హింసించటం అలవాటు అయిపోయింది. అందరికీ, కుటుంబ సభ్యులందరికీ ఈ విధముగా ఎదుటవారిని మాటలతో చేతలతో బాధ పెట్టడం అలవాటు అయిపోయింది. మనము ఎవరి మీదకు అనవసరముగా వెళ్ళకపోయినా వాళ్లే మన దగ్గరకు వచ్చి మనల్ని మాటలతో బాధ పెట్టడం, ఎంత మౌనముగా ఉండి మౌనము పాటిస్తున్నా అంత ఎక్కువగా మనల్ని బాధ పెట్టడం చేస్తున్నారు. సొంత భార్య అయినా కొడుకు అయినా ఇలాగే జరుగుతున్నది. సొంత కుటుంబ సభ్యులందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా బలముగా తయారు చేయాలి తెలియజేయగలరు. ఇటువంటి ప్రశ్నలే అనేక మంది స్త్రీలు అడిగారు, పురుషులు అడుగుతున్నారు. అంటే సొంత కుటుంబ సభ్యులతోనే లేదా సొంత బాగా దగ్గర బంధుమిత్రులతోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేయగలరు. ఇది ఇక్కడ మనం అసలు ఎవరో చెబితే మనం మారదాం అనుకోవటం, ఎవరో చెబితే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనుకోవటం, ఎవరో చెబితే లేదా ఎవరో ఏదో చేస్తే మన సమస్యలు అన్నీ ఎగిరిపోతాయి అనుకోవటం, ముందు ఇది మానేయాలి మనం. అయితే మనం జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవద్దంటలా, ముందు మనం మన మీద మనం నిలబడటం నేర్చుకోవాలి. సమస్య మనది, మనసు మనది, బాధ మనది, ఇబ్బంది మనది, కష్టం మనది. దానిని ఎదుర్కోవాల్సింది కూడా మనమే. ఎవరో వచ్చి అసలు ఏమీ చేయలేరు. మన ఇంటికి ఎవరో వచ్చి ఏం చేస్తారు? అసలు ఎవరికి ఎవరు ఏమీ చేయలేరు ఈ భూమి మీద. చేయగలిగితే సొంత వాళ్ళ వలనే ఇబ్బంది ఎందుకు వస్తుంది? సొంత తండ్రితో, సొంత తల్లితో, సొంత బిడ్డలతో, సొంత భార్యతో, సొంత భర్తతో, సొంత అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, ఈ సొంత కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? అసలు వీళ్ళందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి బ్రతుకుదామని కుటుంబ వ్యవస్థగా ఏర్పడిన వాళ్ళు. బిడ్డలనైతే తల్లిదండ్రులు కన్నారు, అసలు వాళ్ళకి తెలియదు కూడా. జన్మను తల్లిదండ్రులే ఇచ్చారు. అంత దగ్గర సంబంధ బాంధవ్యాలే ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసిన అద్భుతమైన విషయం ఏంటి అంటే, అసలు ఎవరు ఎవరికి ఏమీ చేయలేరు. ఏదో చేయగలిగిన మహాత్ములు ఉన్నారు, గురువులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు అనేది ఒకవేళ నిజమే అయితే, అంటే నేను ఎవరిని కించపరచడానికి చావట్లేదు, ఆల్రెడీ వాళ్ళంతా ఉన్నారని వేల లక్షల సంవత్సరాల నుంచి ప్రపంచం నమ్ముతూ మతాలుగా, మార్గాలుగా, విధానాలుగా, పద్ధతులుగా సాగుతూనే ఉంది. పుట్టుకతోనే ప్రతి ఇంట్లో మతం ఉంది. పుట్టుకతోనే ప్రతి ఇంట్లో ఆ మతానికి సంబంధించిన దేవుడు ఉన్నాడు. ఆచార సాంప్రదాయ విధి విధానాలు, పద్ధతులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంతో కొంత పాటించుకుంటూనే ఉంటారు. మరి సమస్య లాగలేదే. భార్యను వేరే ఇంటి నుంచి తెచ్చుకున్నాం అనుకుందాం, జీవిత భాగస్వామిని భర్తనో భార్యనో వేరే ఇంటి నుంచి వచ్చారు అని అనుకుందాం. అక్కడ దేవుడు ఉంటాడు, మన ఇంట్లోనూ దేవుడు ఉంటాడు. ఇక్కడ సత్యతను గుర్తించాలి. ఏంటి సత్యత అంటే, భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి అయినా ముందు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు కాసేపు మర్చిపోండి. కాసేపు మర్చిపోండి, ఊరిని అర్థం చేసుకోవడానికి. అందరం విడివిడి ఇండివిజువల్స్, ఎవరికి సంబంధ బాంధవ్యము లేని విడివిడి ఇండివిజువల్స్. మన ఎదురింటి వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, మన ఊళ్ళో మనతో పాటు జీవిస్తున్న అనేక మంది, రోడ్డు మీదకి వెళ్తే మన పక్కనే ప్రయాణిస్తున్న అనేక మంది, మన పట్టణంలో లేదా మన గ్రామంలో, మన ఊర్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రపంచంలో బ్రతుకుతున్న అనేక మంది.
వాళ్ళందరూ మనకేం బాధ కలిగించట్లేదు, మన వాళ్ళందరికీ ఏ బాధ కలిగించట్లేదు, అసలు వాళ్ళతో మనకు సంబంధం లేదు అనే ఒక భావన మన అంతరంగంలో ఉంది. ఇప్పుడు ఎదురింట్లో ఎవరో చనిపోయారు, పక్కింట్లో ఎవరో యాక్సిడెంట్కి గురయ్యారు, ఊళ్ళో ఎవరో ఎవరినో చంపేశారు. మనకి ఇవేమి అలజడులుగా ఉండవు. న్యూస్ విషయాసక్తిగా వింటాం. అది కూడా ఆసక్తి ఉన్నోళ్ళు బాగా వింటారు. ఒక విషయాసక్తి అనేది ఒక ఆనందాన్ని కలగజేసే జబ్బు. అది కొంతమందికి ఆ జబ్బు ద్వారా ఆనందం పొందుతారు వాళ్ళు. ఆ జబ్బు పేరు విషయాసక్తి. వాళ్ళు ఊళ్ళో విషయాలన్నీ తెలుసుకుంటుంటారు అందరి గురించి. అది తీసి పక్కన పెడితే మిగిలినటువంటి ఏ విషయాలు మన ప్రభావవంతం చెయ్యవు. ఎవరికి ఏం జరిగినా ప్రపంచంలో, మన చుట్టుపక్కల మనకు తెలిసి జరిగినా మనకు తెలియకుండా జరిగినా, మనం న్యూస్లో చూసినా, రకరకాల న్యూస్ చూస్తూ ఉంటాం. అనేక ప్రదేశాల్లో మానభంగాలు చేసి స్త్రీలను తగలబెట్టేశారు. ఎంతోమంది పురుషుల్ని చంపేస్తున్నారు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం. యాక్సిడెంట్లు ఎన్నో అవుతుంటాయి, వార్తల్లో వస్తూ ఉంటాయి. వేల లక్షల కోట్ల మోసాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనకి అది విషయంగా వినూరుకుంటాం తప్ప అది మన కదపదు, మన లోపల మన కదపదు. అందుకని చెప్పాను, విడివిడిగా ఉండిపోండి కాసేపు, ఇది అర్థమయ్యే వరకు. నా వాళ్ళు అనేది తీసేయండి. ఎవరికాళ్ళు ఇండివిజువల్. అసలు అందరం విడివిడి మనుషులం, జస్ట్ విషయాన్ని అర్థం చేసుకునే వరకు. విడివిడి మనుషులైనప్పుడు ఒక్కొక్కరుగా ఆలోచించండి. మీరుగా, మీకు ఏ బంధం లేదు, మీరు అలా నుంచొని ఉన్నారు భూమి మీద, మీలాగా అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి మనిషి ఏమనుకుంటారో అనేది, మీరేమనుకుంటారో అందరూ అదే అనుకుంటారు. ఆలోచించి చూడండి. ముందు నేను ప్రశాంతంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి, నా శరీరమునకు అవసరమైన అన్ని నాకు సమకూరాలి, నేను బ్రతికినన్నాళ్ళు సుఖంగా మంచిగా సంతోషంగా బ్రతకాలి. అంటే బ్రతికినన్నాళ్ళు అనే పదం ఎందుకంటున్నానంటే, మనం అనుకోకపోవచ్చు, మరణం అనేది చివరికి తప్పదు, మనం భావించుకున్నా భావించుకోకపోయినా. నేను అనుకున్నవన్నీ నాకు లభిస్తూ ఉండాలి, నా ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతూ ఉండాలి, నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను సుఖ సంతోషాలతో హాయిగా బ్రతకాలి, నాకు ఎటువంటి దుఃఖం వద్దు, బాధ వద్దు. ప్రతి మనిషి, ప్రతి ఇండివిజువల్ విడివిడిగా, మళ్ళీ చెప్పాను, అసలు బంధాలు కాసేపు వదిలేయండి. ఇప్పుడు నన్ను నేను విడిగా నుంచోబెట్టుకొని భావించుకొని మీతో మాట్లాడుతున్నాను భావనలో. అంటే ఈ విషయం అర్థమయ్యే వరకు అందరూ ఇలాగే కోరుకుంటారు. ఏమి జంతువులు కూడా ఇలాగే కోరుకుంటాయి. సృష్టిలో ఉన్న ఏ జీవైనా ఇలాగే కోరుకుంటుంది. ఎందుకని, ఒక జీవి ఒక రూపముతో ఎగ్జిస్టెన్స్, అంటే ఒక రూపము ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు, ఒక శరీరం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ శరీరమునకు అవసరతలు ఉన్నాయి, ఆ శరీరమునకు జ్ఞానం ఉంది, ఆ శరీరమునకు క్రియాత్మక శక్తి ఉంది, ఆ శరీరమునకు ఇష్ట అయిష్టములు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని ఇండివిజువల్గా ఎవరికాళ్ళకి. ఇక్కడ ఇష్టము అనేది ఏ విషయాలకు సంబంధించిందైనా అది సంతోషాన్ని సుఖాన్ని ఇస్తుంది. అది దొరికితే, అది లభిస్తే, అది పొందితే, అలాగే జరిగితే. అయిష్టము అనేది దుఃఖాలకు గురి చేస్తుంది, బాధలకి గురి చేస్తుంది. దాని స్థాయిని బట్టి, అది చిన్న బాధ పెద్ద దుఃఖం అనేది స్థాయిని బట్టి అంతే. కానీ ఇష్ట ఇష్టములనే ప్రతి మనిషికి ఏర్పడతాయి. ఇప్పుడు విడివిడిగా మనుషులందరం ఉన్నాం, మిగిలిన వాళ్ళతో మనకు అనవసరం. మనమేం కోరుకుంటున్నాం? ఒక ప్రశాంత జీవితం కోరుకుంటున్నాం, ఒక సుఖకరమైన సంతోష జీవితం కోరుకుంటున్నాం. అంటే మనం ప్రశాంతత అంటే ఏమనుకుంటున్నాం? సుఖకరమైన సంతోష జీవితం, నాకు అనుకూలంగా జరగటం, నాకు వ్యతిరేకంగా జరగకుండా ఉండటం అని అనుకుంటున్నాం ప్రశాంత జీవితం అంటే. అందరూ ఇలాగే అనుకుంటున్నారు. అయితే మరి మనకు ఉన్నటువంటి శారీరక అవసరాలకి మనుషుల మధ్యకి వెళ్లాల్సి వస్తుంది, ఇతర మనుషులతో కలవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ స్త్రీ పురుష శారీరక కోరికలు అందరికీ ఉన్నాయి, సృష్టిలో అన్నిటికీ ఉంది, జంతువులకు కూడా ఉంది. మానవ సమూహంగా, మానవ సమాజం గనక మానవులుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ స్త్రీ పురుష శారీరక కోరికలు అందరికీ లేకపోతే వివాహాలు అసలు చేసుకుందాం మనం. పోనీ ఇదేమైనా మన గొప్ప అంటే కాదుగా. స్త్రీ అనేటువంటి శరీరము వేరు శరీర అవయవాలతో తయారు చేయబడింది, సృష్టిలో వస్తుంది అలా.
పురుషుడు అనే శరీరము స్త్రీకి భిన్నమైన శరీర అవయవాలతో తయారు చేయబడింది. సృష్టి అలా నిర్మించి వదులుతుంది. పుట్టుక అలా ఉంది. స్త్రీ పురుషులు వీరిద్దరి మధ్య బలీయమైన ఆకర్షణ ఉంది. ఈ బలీయమైన ఆకర్షణకి వాళ్ళిద్దరూ కలవటానికి అవసరమైనటువంటి అవయవ సంపద ఉంది. ఆ కలయికల్లో వాళ్ళకి తీవ్రమైన ఆనందము కలిగేటువంటి భావన శరీరంలో ఉంది. తద్వారా పిల్లలు పుట్టడం అనే ప్రాసెస్ని ప్రకృతి నిర్ణయించుకుంది. ఇది ప్రకృతి నిర్ణయము, మనిషి జీవితము. అంటే నువ్వు ఇప్పుడు శారీరక సుఖమును పొందాలి అంటే ఇంకో మనిషి ఉండాల్సిందే, తప్పదు. మరి అప్పుడు ఆ మనిషి కూడా ఏం భావించుకుంటున్నారు, ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని కోర్టులో జడ్జిమెంట్ లాగా లేవు. ఇండివిజువల్ ఆలోచన అంతే. నేనే జడ్జి, నేనే లాయరు, నేనే అనుభవము. అంటే అక్కడ దోషిని నేనే, అన్ని నేనే, సమస్తం నేనే. ఇప్పుడు బోన్లో నుంచుందే నేనే, నా కంప్లైంట్లు చెబుతుంది నేనే, నాకు ప్రత్యర్థిగా నుంచుంది నేనే, అక్కడ కంప్లైంట్లు చెబుతుంది నేనే, ఇక్కడ లాయర్గా ఇద్దరు తరపు లాయర్లుగా వాదిస్తుంది నేనే, తీర్పు చెప్పడానికి జడ్జిమెంట్ వింటుంది నేనే, అన్ని నేనే. ఎందుకని నా భావనలు ఎలా ఉన్నాయి, నేను హాయిగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే నాకు ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడు నా కోరిక తీర్చిపెడుతూ నాకు అనుకూలంగా ఉండేటువంటి స్నేహపూర్వకంగా మైత్రీపూర్వకంగా నేను చెప్పినవన్నీ వింటూ నాకు అనుకూలంగా ఉండేటువంటి ఒక మనిషి కావాలి. ఇప్పుడు ఆ మనిషి నేను చెప్పినవన్నీ వింటలేదు, నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకోండి, అప్పుడు నాకు బాధ కలుగుద్ది. నాకు శారీరక కోరికలు తీర్చిపెట్టవచ్చు, కానీ వాళ్ళు కూడా నాలాంటి మనుషులేగా, జీవిత భాగస్వామి ఎవరైనా. అందుకే విడిపోమ్మని చెప్పాను. కాసేపు ఈ భావనకి దీన్ని అర్థం చేసుకోవటానికి మనం ఇండివిజువల్ మనుషులుగా నుంచుందాం. అయితే శారీరక కోరికనన్నా వదిలేసుకోవాలి, అప్పుడు కూడా దుఃఖమే నాకు. లేదు, శారీరక కోరిక తీర్చుకోవాలి, నాకు కుటుంబం కావాలి, నా సొంత కుటుంబం కావాలి, నాకు పిల్లలు కావాలి అంటే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకొని శారీరక కోరికలు తీర్చుకుంటూ పిల్లలను కానీ కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకోవాలి. లేదా ఈ మొత్తాన్ని వదులుకోవాలి. ఈ మొత్తాన్ని వదులుకున్నా బాధే మనకి. ఎందుకని శారీరక కోరిక తీరటం లేదు, నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో నేను ఎందుకు బతకాలో ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళతో కొంతవరకు మాత్రమే మనకు ఆనందం ఉంటుంది. మనతో కలిసి పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, వాళ్ళతో కూడా కొంతవరకు ఆనందం, అంటే మాటల పూర్వక ఆనందం. కలిసిమెలిసి బతకడానికి నలుగురు ఉంటారు, కానీ వాళ్ళు కూడా తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరికి వాళ్ళు వివాహాలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ రెండు ఛాన్సులే ఉన్నాయి మనిషికి. నువ్వు కూడా జీవిత భాగస్వామిని తెచ్చుకోవాలి, శారీరక కోరికలు తీర్చుకోవాలంటే. ఎందుకని అంటే శారీరక కోరికల ఆకర్షణ విపరీతమైన బలంగా సృష్టి పెట్టింది మనిషిలో. ఆహారం తినాలి అనేది ఎంత బలీయంగా ఉంటుందో రుచుల కోరిక ఎందుకని అంత బలీయంగా సృష్టి పెట్టింది. ఎందుకని మనిషి ఆహారం తినకపోతే బ్రతకడు, చనిపోతాడు. అంత బలంగా లేదా అంతకంటే బలంగా శృంగార కోరిక ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. అదేదో మనం అనుభవించేసి వయసు వచ్చేసి లేదా నిరంతరం జీవిత భాగస్వాములతో ఘర్షణ పడుతూ వైరాగ్యం వచ్చేసి అంత ఉండదని మనం అనుకుంటే పొరపాటు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో వివాహం కాకముందు కౌమార దశ నుంచి అది ఎలా ఉంది, ఎందుకు వివాహం చేసుకున్నా ఒకసారి వెళ్ళి గమనించి వస్తే తెలుస్తుంది. అది అందరికీ ఉండేదే. ఇది సృష్టిలో జరుగుతున్న వాస్తవ విషయం. అలా శరీరానికి సంబంధించిన అన్ని, నా ఆకలికి నాకు కావలసినవన్నీ దొరకాలి, నేను నిద్రపోవటానికి నాకు కావలసినవన్నీ దొరకాలి. అంటే ఇప్పుడు నాకు నిద్ర వచ్చినప్పుడు, నాకు ఆకలి వేసినప్పుడు, నాకు కోరిక కలిగినప్పుడు, అలా నా అవసరాలు నాకు అనిపించినప్పుడు, నేను భావించుకున్నప్పుడు నాకు తీరుతూ ఉంటే నేను సుఖంగా ఉంటాను. ఇప్పుడు మనుషులందరూ సేమ్ ఇలాగే అనుకుంటారు. మొత్తం మనుషులందరూ సేమ్ ఇలాగే భావించుకుంటారు. అది అసలు విషయం. ఇప్పుడు బంధాలు బంధుత్వాలు తీసేయండి. ఎందుకని బంధాలు బంధుత్వాలు ఏదున్నా విడివిడిగా నాలాగానే వాళ్ళు అనుకుంటున్నారనే భావన రాదు. నా వైపు నుంచి ఆలోచించుకుంటూ వెళ్తాం. ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. మనిషికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా వైపు నుంచి ఆలోచించడం.
ఎందుకు నా వైపు నుంచి మనిషి ఆలోచిస్తాడంటే, నాకు తెలుస్తుంది కనుక, నా వైపుదే నాకు తెలుస్తుంది కనుక, మీ గురించి నాకు తెలియదు కనుక. ఇప్పుడు నా కంటితో నేను చూస్తుంది నాకు కనపడుతుంది, అది నా నిజం. నా చెవులతో నేను వింటుంది నాకు వినపడుతుంది, అది నా నిజం. నేను వాసన చూస్తుంది నాకు తెలుస్తుంది, అది నా నిజం. నా చర్మపు స్పర్శలు నాకు తెలుస్తున్నాయి, అది నా నిజం. అలా నాకు శబ్ద స్పర్శ రూప రస గంధ, నేను తింటున్నవి రుచులు నాకు తెలుస్తున్నాయి, అది నా నిజం. నేను తిన్నది నాకు ఎటువంటి శక్తిని కలగజేసింది అనేది నాకు తెలుస్తుంది, అది నా నిజం. వేడి చేసిందా, చలవ చేసిందా, శక్తి అధికంగా ఉందా, శక్తిహీనతగా ఉందా, ఇవన్నీ మనకు అనుభవంగా తెలుస్తాయి. ఇలా నా అనుభవాలు నాకు తెలియటం వలన, నా అనుభవాల ద్వారా నేను ఏర్పరుచుకున్నటువంటి నా అభిప్రాయాలు, నా స్వభావము, నా గుణాలు, నా మనసు, నా అహంకారము అని సంపూర్ణంగా నా నేనులోంచి అన్ని చూస్తూ ఉంటాను బయటికి. నా నేనులోంచి అందరి వైపు వెళుతూ ఉంటాను. ఇప్పుడు నా నేనులోంచి అందరి వైపు వెళుతున్నాను. ఓకే, అది ఎవరైనా అది సహజం, అందరం అలాగే వెళ్తాం. అలాగే మన ఎదుటి వారు కూడా వాళ్ళ నేనులోంచి వస్తున్నారు, అది ఇక్కడ పాయింట్. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎక్కడ మనం పనిచేసే చోట యజమాని కావచ్చు, లేదా రోడ్డు మీద మనకి తారసపడేటువంటి వ్యక్తులు కావచ్చు. రోడ్డు మీద కూడా ఘర్షణలు పడుతూ ఉంటారు, ఎదురు వచ్చినప్పుడు ఏదేదో మాట అనుకుంటూ ఉంటారు. ఎవరైనా ఒక మనిషి ముందు, మనుషులందరూ వేరు అని భావించుకోండి, కుటుంబ బంధాలు కాసేపు తీసేయండి, ఇది అర్థమయ్యే వరకు. అందరూ కూడా వారు హాయిగా బ్రతకడానికి, ఆనందంగా బ్రతకడానికి వెతుకులాట జీవితం. జీవితం మొత్తం హాయిగా ఆనందంగా బ్రతకడానికి వెతుకులాట అంతే. ఒక భద్రతగా బ్రతకడానికి చేసుకున్న ఏర్పాటు కుటుంబ వ్యవస్థ. ఒక భద్రతగా హాయిగా ఆనందంగా సంతోషంగా బ్రతకడానికి చేసుకున్నటువంటి వ్యవస్థ వివాహ వ్యవస్థ. అయితే ఇందులో ఎప్పుడు నాకు అనిపించినప్పుడు, నాకు కావాలనిపించినప్పుడు, నాకు ఆకలేసినప్పుడు, నాకు కోరిక కలిగినప్పుడు, నాకు అనిపించినప్పుడు అన్నీ నాకు కావాలి. నాకు వద్దనిపించినప్పుడు నాకేం అక్కర్లేదు. నాకు వద్దనిపించినప్పుడు అవి నాకు వచ్చినా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. నాకు కావాలనిపించినప్పుడు అవి నాకు దొరకకపోయినా, నా దగ్గరికి రాకపోయినా నాకు బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఇండివిజువల్, ప్రతి మనిషికి సత్యము. అందరూ అందుకోసమే బ్రతుకుతున్నారు. ఇండివిజువల్గా వేరువేరుగా మనుషులందరూ ఇంతే. ఇప్పుడు వద్దాం, ఇప్పుడు బంధాల్లోకి వద్దాం. ఇప్పుడు బంధాల్లోకి వస్తే నేను ఎలా భావించుకుంటున్నానో నా భార్య అలాగే కదా భావించుకుంటుంది. అంటే నేను పురుషుణ్ణి కనుక నా భార్యను ఉదాహరణ చెప్పాను, మీరు స్త్రీలు అయితే భర్తను తీసుకోండి. ఇప్పుడు ఒక భార్య అనేటువంటి స్త్రీ తాను ఆనందంగా, హాయిగా, తన ఇష్టపూర్వకంగా, తన స్వేచ్ఛగా ఎలా హాయిగా సంతోషంగా ఉండాలని అనుకుంటుందో, తనకు అనిపించినప్పుడు తినాలి, తనకు అనిపించినప్పుడు నిద్రపోవాలి, తనకు మెలకు వచ్చినప్పుడు లేవాలి, తనకి తినాలనిపించినవి తినాలి, తనకు కోరిక కలిగినప్పుడు తీర్చుకోవాలి, దానికి ఎదుటి వాళ్ళు సహకరించాలి. ఇది కదా అందరి ఉద్దేశం, అదేగా వివాహ వ్యవస్థలో. ఎందుకని అసలు మనిషి ఇండివిజువల్గా మళ్ళీ బంధాలు తీసేసి విడిగా నుంచుంటే ఎవరి కోసం వాళ్ళు కదా బ్రతుకుతుంది అక్కడ. అసలు బ్రతికేది అందుకే కదా, మన ఊపిరి మనమే పీల్చుకుంటున్నాం. ఇప్పుడు మనం కుటుంబం పెట్టుకొని ఈ కుటుంబం కోసం నేను బతుకుతున్నానంటే మీరు ధన సంపాదనలు చేస్తున్నారేమో అంతే. అది ఒక వ్యవస్థగా మన పూర్వీకులైనటువంటి మహాత్ములు మన జంతు ప్రపంచంలో తయారైపోతుంది. జంతువులు ఎలా బ్రతుకుతున్నాయో మనం కూడా అలా జంతువుల్లో బ్రతుకుతాము. అలా కాదు, మనుషులుగా మనకు జ్ఞానం ఉంది కనుక ఒక విధానపరమైన జీవితాన్ని గడుపుదాము అని కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చారు, వివాహ వ్యవస్థను తీసుకొచ్చారు. వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబ వ్యవస్థ వచ్చింది. బాధ్యతలు పెట్టారు. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి, వీళ్ళిద్దరికీ జన్మించిన పిల్లల్ని వీళ్ళే పెంచుకోవాలి అని, అది వీళ్ళ బాధ్యత అని. తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినాక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళు చూడాలి అని, అది కుటుంబ బాధ్యతలు అలా పెట్టారు. అలా అన్ని సమాజ బాధ్యతలు, ఒక మనిషికి అన్ని రకాల బాధ్యతలని మహాత్ములు అందించుకుంటూ వచ్చారు. దానినే ధర్మము అన్నారు. ధర్మము అంటే మనిషి ఆచరించవలసినటువంటి తీరుతెన్నులు, జీవించవలసిన జీవన విధానం. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఇండివిజువల్గా తీసుకుంటే ఇప్పుడు ఒక సింహం ఉంది, ఒక పులి ఉంది, దానికి ఆకలేసింది, ఏదో ఒక జంతువుని చంపి తినేస్తుంది. ఫలానా జంతువుని చంపాలని దానికి ఏం లేదు,
దానికి ఎదురుపడినటువంటి మొదటి జంతువు ఏదో దాన్ని చంపుకొని తినేస్తుంది. ఒకవేళ తప్పించుకు పారిపోయింది అనుకోండి, ఇంకో దాన్ని చంపుకు తినేస్తుంది. కానీ ఆకలికైతే తినాలిగా. ఇప్పుడు మనిషి కూడా సేమ్ ఇలాగే ఉంటాడు. జంతువుల్లో చంపుకు తినే స్వభావం మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ మనిషి కూడా తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించుకుంటాడు. ఆ ప్రయత్నంలో మన జంతు ప్రపంచం అవ్వకూడదన్న ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ముందు వివాహ వ్యవస్థ, అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ అందులో విడిపోతేనే అది కుటుంబ వ్యవస్థ అవుతుంది. అయితే విడిగా చూసినప్పుడు సత్యతలో మనుషులందరూ ఎవరికి వాళ్ళు విడివిడిగా ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేకుండా హాయిగా ఉండాలనుకుంటున్నారు. అంటే విడిగా చూసుకున్నప్పుడు సంబంధ బాంధవ్యాలు వదిలేయాలని కాదు, కాసేపు మర్చిపోండి అని చెప్పాగా అక్కడ చెబుతున్నా, ఆ పాయింట్లో చెబుతున్నా, ఆ స్థితిలో చెబుతున్నా. మనుషులందరూ ఎవరికి వాళ్ళు హాయిగా బ్రతకాలనుకుంటారు. వాళ్ళు హాయిగా బ్రతకడానికి అవసరమైన అన్ని చర్యలు చేసుకుంటూ ఉంటారు. ఆ చర్యల్లో భాగంగానే వివాహం వచ్చింది. ఆ చర్యల్లో భాగంగానే జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాం. ఆ చర్యల్లో భాగంగానే జీవిత భాగస్వామితో కలిసి కాపురం చేస్తూ శృంగార కోరికలు తీర్చుకుంటూ పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టి ఆ చర్యల్లో భాగంగానే పిల్లలను పెంచుకుంటూ వెళ్ళాం మనం, నా కుటుంబ వ్యవస్థ అని. ఇప్పుడు మళ్ళీ ఎక్కడేం చేస్తాం? ఆ పిల్లలు మన ఇష్టం వచ్చినట్టు పెరగాలని మొత్తం మన ఇష్టం వచ్చినట్టు పెంచుతూ ఉంటాం. మన ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లలు పెరగాలని ఎప్పుడైతే అనుకున్నాం, ఎందుకనంటే చిన్నతనంలో పసిపిల్లలకి, అప్పుడే పుట్టిన బిడ్డలకి ఏమీ తెలియదు. అంటే పాలు ఎలా తాగాలో కూడా తెలియదుగా వాళ్ళకి. ఊపిరి పీల్చుకోవటం అనేది సహజంగా శరీర ప్రక్రియలో జరిగిపోతుంది. అది సృష్టి పెట్టేసిన ఏర్పాటు. ఆహారం తీసుకోవటం కానించి మనం ప్రయత్నించుకోవాలి. కాబట్టి బిడ్డలకు తెలియదుగా. అందుకని ఆహారం తల్లులు పడతారు. ఇక్కడ మళ్ళీ తల్లులు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఎత్తుకొని పాలు తాగిస్తారు, తమ హృదయానికి హత్తుకొని. మాతృస్థన్యం నుంచి పాలు వస్తాయి. అయితే ఎప్పుడు ఇస్తారు గమనించండి. బిడ్డ ఏడుస్తుంది, ఏడుపు అని తెలియజేస్తుంది, అప్పుడు మాత్రమే ఇస్తారు. అప్పుడు మాత్రమే తాగుద్దు కూడా. మీరు బిడ్డ ఏడవనప్పుడు, ఆకలి లేనప్పుడు పాలిస్తే బిడ్డ తాగదు. అంటే బిడ్డకి మళ్ళీ అక్కడ అవసరత ఉంది, ఇప్పుడు కావాలి, ఇప్పుడు అక్కర్లేదు అని. అలాగే మలమూత్ర విసర్జనలో ఆటోమేటిక్గా శరీరం విసర్జించేస్తుంది. అది చిన్నప్పటి నుంచి అయినా ఇప్పుడైనా. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి ఆ మలమూత్ర విసర్జనల యొక్క స్థితి శరీరం మనకి కలిగించినప్పుడు అవి మనం ప్రదేశాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళతాం. పసిబిడ్డలకు ఆ విషయం తెలియదు, వెళ్లే స్థితిలో వాళ్ళు ఇంకా లేరు కాబట్టి వాళ్ళు ఉన్న చోటనే మలమూత్ర విసర్జనలు చేసేస్తారు. అంతే తేడా. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, పసిబిడ్డ అయినా కూడా తనకు ఆకలేసినప్పుడే పాలు కావాలనుకుంటుంది. కానీ తనంతట తాను తాగలేదు కనుక తల్లిలు వాళ్ళు ఎత్తుకొని తాగించవలసి వస్తుంది. అలా పసిబిడ్డలను పెంచేటప్పుడు పసిబిడ్డలు అడుగుతారు. అంటే ఆకలి, నిద్ర ఇటువంటివన్నీ వాళ్ళకి సహజంగా వస్తాయి మలమూత్ర విసర్జనలు. అలా వాటికి అవసరమైన సమకూరుస్తూ మిగిలిన అన్ని విషయాలను ఆ పిల్లల్ని తమ ఇష్టం వచ్చినట్టు పెంచాలనుకుంటారు. అంటే తమ ఇష్టం వచ్చిన బట్టలు వేయటం మొదలు పెడతారు, తమ ఇష్టం వచ్చిన పౌడర్లు వేయటం మొదలు పెడతారు, తమ ఇష్టం వచ్చిన బొట్లు పెట్టి దిద్దటం, అలంకరించడం మొదలు పెడతారు. అవి పిల్లలకు తెలియదు. ఇంకా ఈ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు వీళ్ళకి ఇష్టం వచ్చినవి వేసుకొని. అందుకని మీరు గమనిస్తే పిల్లల పట్ల సహజంగా తల్లిదండ్రులకి కొంచెం ప్రేమ భావాలు చిన్నతనంలో ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఆ బిడ్డలకి ఏమి అలంకరించి చేసుకుంటున్నా వాళ్ళ ఇష్ట ప్రకారం ఏం చేసినా బిడ్డలు కాదని ఎదురు చెప్పరు అసలు. ఇప్పుడు ఆ భావాలు బలపడిపోతూ ఉంటాయి ఎదుగుతున్న కొద్దీ. బలపడిపోయి పిల్లలు నాకు ఎదురు చెప్పరు అనే భావంలో వాళ్ళ మీద ప్రేమ కొంచెం పెరిగి ఎదుగుతున్న కొద్దీ అవి కూడా దొరుకుతాయి. అందుకే చాలా మంది తల్లుల్ని గమనించాను నేను, పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, భర్తతో విరోధపడతా ఉంటారు. పిల్లలు ఎన్ని తప్పులు అదే విషయాల్లో పిల్లలు ఎదురు చెబుతున్నా, తల్లికి ఎదురు చెప్పినా, తల్లికి ఎదురు మాట్లాడినా, తల్లిని నిందించినా కూడా తల్లి భరిస్తుంది. అంటే అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో కాదు, ఇక్కడ చెబుతుంది. కొన్ని చోట్ల ఈ తండ్రి ఎలా ఉండొచ్చు, తల్లి రివర్స్లో ఉండొచ్చు. పిల్లల్ని భరిస్తారు, జీవిత భాగస్వామిని భరించలేరు. ఇదే మళ్ళీ
యజమానిని, ఒక ఆఫీస్లో ఎక్కడైనా పనిచేస్తున్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, లేదా జీవితంలో ఎక్కడైనా తన పై వాళ్ళని భరిస్తారు, తన ఇంట్లో వాళ్ళని భరించలేరు. వాళ్ళు కొడుకులైనా, కూతుళ్ళైనా, భార్య అయినా, భర్త అయినా. ఇప్పుడు మనం రోడ్డు మీద వస్తున్నాం, ఏ వాహనమో వేసుకొని వెళ్తున్నాం, పోలీసులు ఆపుతారు. పక్కన నుంచి అంటారు, బోల్డ్ వాహనాలు ఆగి ఉంటాయి, అన్ని లైన్గా చెక్ చేసుకొని వెళ్ళాలి. కొంచెం రూడ్గా మాట్లాడతారు. అంటే నేను పోలీసు వారిని ఎటువంటి తప్పు చేయట్లేదు, తప్పు చదవట్లేదు, విషయం చెబుతున్నా. మన దగ్గర సరైనటువంటి పేపర్స్ లేకపోతే మనని ఫైన్ వేస్తారు, పెనాల్టీలు. కానీ అదంతా కొంచెం రూడ్గా ఉంటుంది. కానీ అక్కడ వినయంగా నుంచుంటాం, అన్నీ చూపిస్తాం, పేపర్లు అన్నీ చూపిస్తాం, వాళ్ళని బ్రతిమలాడుకుంటాం, ఎలాగలా వస్తాం. అంటే మనకు సాగని చోట, ఇది ఎందుకు చదువుతున్నానంటే మనకు సాగని ప్రతి చోట మనం సర్దుకుంటున్నాం, వినయంగా ఉంటున్నాం. గమనించండి, మన పై అధికారుల దగ్గర, మనకంటే పై వాళ్ళ దగ్గర మనకి సాగని చోట, ఎక్కడైనా సరే మనకి సాగని చోట. ఇప్పుడు రౌడీనో గోండానో మనకి ఎదురొచ్చాడు, మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉంటున్నాడు, మనకెందుకని తల వంచుకు పక్కకు పోతాం. వాళ్ళు మన రెచ్చగొడుతున్నా కూడా మనకెందుకని వెళ్ళిపోతాం. ఎందుకంటే రౌడీలు గోండాలతో మనం అక్కడికి వెళ్ళగలం. ఇది ప్రతి మనిషికి ఉంటుంది ఒక భయం అనేది. పావును చూస్తే భయం, క్రూర జంతువులను చూస్తే భయం. వాడి జోలికి వెళ్ళి వాటి మీద పెత్తనం చేయాలని అనుకోం. మనకెందుకని మనకి సాగని చోట తప్పించుకెళ్ళిపోతాం. మరి మనకిప్పుడు బాధ ఎక్కడ వస్తుంది? కుటుంబ సభ్యుల్లో. ఎందుకు బాధ వస్తుంది? యజమాని దగ్గర బాగానే ఉంటున్నాం, మన పైవాడైన యజమాని దగ్గర వినయంగానే ఉంటాం, మన పై వాళ్ళందరి దగ్గర వినయంగానే ఉంటాం. వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ మెప్పు పొందుదామని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కూడా, స్త్రీలైన పురుషులైన. మనకు అనుకూలత లేని ప్రతి చోట మనం జాగ్రత్తగా వెళ్ళిపోతాం. ఏంటి? బయట విషయాల్లో అన్ని చోట్ల జాగ్రత్తగా వెళ్ళిపోతాం. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిన ట్రాఫిక్లో ఎవరు అడ్డం వచ్చారు, మనమేం బాధపడడం, తప్పించుకెళ్ళిపోతాం. లేదు నిజంగానే మన ఎవరో ఇబ్బంది పెట్టారు, అయినా కూడా ఆగి తప్పించుకొని వెళ్తాం. అంటే మనలో ఒక సహన శక్తి ఉన్నది. ఇప్పుడు మనకే పెద్ద రౌడీ అయితే మనకెందుకని ఆడు మన మీదకి వచ్చి నిజంగా మనం తిట్టినా, నిజంగా మన ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా మనకెందుకురా బాబు అని ఎలాగోలా తప్పించుకెళ్ళిపోతాం. మన పై వాళ్ళు అయితే, పై అధికారులు అయితే ఎలాగైనా తప్పించుకెళ్ళిపోతాం. వాళ్ళ దగ్గర వినయంగా ఉంటాం, వినయాన్ని ప్రదర్శిస్తాం. అదో పెద్ద దుఃఖభావంగా తీసుకోవాలని, తప్పించుకోవడమే ఆనందంగా తీసుకుంటాం. ఇలా బయట అన్ని పరిస్థితుల దగ్గరే మనం మంచిగా ఉండగలుగుతాం. లేదు ఎవరో చూడక మన కాలు దొక్కారు, సారీ చెప్పారు, క్షమించగలుగుతాం. ఏదో బయట వాళ్ళతో వచ్చిన ఇబ్బందులు కొన్ని ఏదో వచ్చినాయి, వదిలేయగలుగుతాం. మరి కుటుంబ సభ్యుల మధ్య ఎందుకని మనం ప్రతిరోజు దాన్ని ఒక దుఃఖంగా తీసుకుంటున్నాం, బాధగా తీసుకుంటున్నాం, కష్టంగా తీసుకుంటున్నాం, ఇబ్బందిగా తీసుకుంటున్నాం? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, విపరీతమైన ఎండలు వస్తాయి. దానికి ఆల్టర్నేటివ్ ఏదో చేసుకుంటాం తప్ప సూర్యుడి మీద కోపం తెచ్చుకొని సూర్యుడిని కొడదామనో, తిడదామనో, చచ్చిపోతున్నామనో శాపనార్థాలు పెట్టం. అలాగే వరుణదేవుడిని వర్షానికి శాపనార్థాలు పెట్టం. అలాగే శీతాకాలానికి చలికి శాపనార్థాలు పెట్టం. అలా భౌగోళిక పరిస్థితులన్నింటినీ భరిస్తాం అంతే. అంతకంటే చేయగలిగింది ఏముంది? అసలు భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, మనం చేయగలం. అసలు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, దాన్ని ఏమి చేయలేం. అలాగే అనారోగ్యాలు వస్తాయి, అది ఏ వైరస్ క్రీమ్ వలన వచ్చిందో తెలియదు. వెళ్ళి మందులు వేయించుకొని డాక్టర్ చుట్టూ తిరిగి మందులు తెచ్చుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటాం. ఇన్ని విధాలుగా బయట విషయాలను భరిస్తూ వాటికి ఏం చేయాలో అవి చేస్తున్న మనం కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకని దాన్ని భరించలేకపోతున్నాం? అది నేనైనా మీరైనా. అంటే మన భావనలో వీళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు, నా మాట వినాలి అని ఉంది. లేదు వీళ్ళు నాతో సమానమైన వాళ్ళు, నా కోరికలు తీర్చడానికి వచ్చిన వాళ్ళు, నాకు సహకరించాలని. అంటే వాళ్ళ నుంచి ఆశిస్తున్నాం, ఒక మాటలో చెప్పాలంటే. ఆ ఆశించటానికి బంధము అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు వివాహంలో ఏం జరిగింది? భార్య భర్త బంధాలు. అంటే నా భర్త, నా భార్య. నా భర్త అంటే ఏంటి? ఎప్పుడు నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి. అది ఒక బంధం, నా అనుకూలత కోసం నేను వేసుకున్న బంధం. అంతే తప్ప ఎవరైనా సరే
నేను ఒక ఆయనకి సేవ చేయాలి, నేను ఆయనకి భార్యగా వెళ్ళి ఆయనకి సేవ చేయాలి అనేటువంటి భావనతో ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? నేను ఒక భర్తగా వెళ్ళి ఆవిడికి సేవ చేయాలి అనేటువంటి భావనతో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? కాదు. నా కోరికలు తీర్చుకోవటానికి మళ్ళీ పెళ్లి చూపులు అనేటువంటివి జరుగుతాయి. కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఏరుకున్నట్టు తిరుగుతూ ఉంటారు, నచ్చిన అమ్మాయి నచ్చిన అబ్బాయి. మళ్ళీ వీళ్ళ రేటు, వీళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ ఆస్తిపాస్తులు, వీళ్ళ తాహతలను బట్టి వివాహాలు ఉంటాయి. అంత కూరగాయల మార్కెట్ బేరమేది, అది అందరికీ తెలుసు. కానీ వివాహం చేసుకునేది ఎందుకు? ఒకటి శారీరక కోరికలకి, ఇది పచ్చి నిజం. రెండు, దాని నుంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యంగా వెళ్ళిపోతుంది. కానీ దాన్ని మనం విశ్లేషించుకోవట్లేదు అంతే. పెళ్లి చేసుకోవటం అనేది ఒక తప్పనిసరి విషయంగా జీవితంలో అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రపంచం అలాగే నడుస్తున్నట్టు మనం అలాగే వెళ్తాం. కానీ పచ్చిగా అది శారీరక కోరికల కోసం, అక్కడి నుంచి కుటుంబ అభివృద్ధి, కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? నేను కన్నాను కాబట్టి ఈ పిల్లలందరూ నేను చెప్పినట్టు వినాలి అనే భావన మనకు తెలియకుండా మన అంతర్లీనంగా ఉంది. అంతర్లీనంగా భావన ఉంది. అలా ఉండటం ఏంటి? అసలు దుర్మార్గమైనటువంటి తండ్రిని చూశాను నేను. ఒకరోజు 2 రోజులు కాదు, 50-60 సంవత్సరాలు. ఏంటి పిల్లలకి 50-60 సంవత్సరాలు వచ్చినా నా మాట వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను నుంచోమంటే నుంచోవాలి. ఎందుకంటే నేను జన్మనిచ్చాను, నేను అన్నం పెడుతున్నాను, నేను బట్టలు కుట్టించాను. ఏంటి చిన్నతనం నుంచి మొత్తం భార్యకు కూడా అదే చెబుతాడు, నా తిండి తింటున్నావు కనుక. నాకు ఎదురు చెప్పారా? నేను డబ్బులు ఇవ్వను, నేను అన్నం పెట్టను, నేను తిండి పెట్టను, నేను బట్టలు ఇవ్వను, నేను బయట వాళ్ళని తెచ్చుకుంటాను. నాకు అనుకూలంగా ఉండి నిరంతరం నాకు అనుకూలంగా ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటాను. అలా బయట వాళ్ళని కూడా తెచ్చుకున్నాడు అతను. తన చుట్టూ బయట వాళ్ళని పెట్టుకున్నాడు, కుటుంబ సభ్యులను వదిలేసి. అంతటి దుర్మార్గులు ఉంటారు. అయితే ప్రపంచంలో చాలా మంచి వాళ్ళ కనపడతారు వాళ్ళు. ఎందుకని? బయట వాళ్ళకి బాధ్యత ఉండదుగా. ఇప్పుడు బయట వాళ్ళ బాధ్యత ఇతనికి ఉండదు, ఇతని బాధ్యత బయట వాళ్ళకు ఉండదు. ఉండదు కనుక వీళ్ళందరూ గొప్ప గొప్ప సంబంధ బాంధవ్యాల పేర్లు పెట్టుకొని బతికేస్తూ ఉంటారు ఏదో ఒకటి. కాదు, ఒక తత్వాన్ని అర్థం చేసుకోండి, ఒక తాత్వికతను అర్థం చేసుకోండి. నీకు జన్మించిన నువ్వెవరికో పుట్టావు, నీకెవరో పుట్టారు. ఎవరు ఎక్కడ ఎలా పుట్టినా ప్రతి మనిషి బ్రతుకుతున్నప్పుడు తన అనుకూలతల కోసమే బ్రతకాలనుకుంటాడు అనేది నన్ను నేను గమనించుకుంటే నాకు తెలిసే సత్యం. మానవ జాతి మొత్తం ఇలాగే ఉంటుంది అనేది కేవలం జ్ఞాన రూపంలో నీకే అర్థమవుతుంది. కొద్దిగా ఆలోచించు. నీలాంటి వాళ్ళే అందరూ, నాలాంటి వాళ్ళే అందరూ. అప్పుడు మనం బయట పరిస్థితుల్ని, భౌగోళిక పరిస్థితుల్ని ఒప్పుకోగలుగుతున్నాం. అనారోగ్యాలు వస్తే ఏమీ చేయలేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తగ్గించుకుంటున్నాం, వాటిని ఏం చేయలేం, ఒప్పుకోగలుగుతున్నాం. అనారోగ్యాన్ని తిడతామా? అనారోగ్యాన్ని కొడతామా? అనారోగ్యం పట్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోవటం తప్ప ఏమన్నా చేయగలమా? అలా ప్రపంచంలో ఎన్నో విషయాలకు తల వంచి బతుకుతాం, అడ్జస్ట్ అయి బతుకుతాం, అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతాం. మరి కుటుంబ సభ్యుల దగ్గర ఎందుకు అంత బాధగా ఉంది అంటే, వీళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలని అసలు కుటుంబం అనేది ఏర్పరచుకుంది. బేసిక్లో కుటుంబం అనేది మనిషి ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు? వివాహం ఎందుకు చేసుకుంటున్నారు? నా సుఖభోగముల కోసము. పిల్లల్ని ఎందుకు అంటున్నాను? నాకు పిల్లలు కావాలని ఆనందం ఉండి నేను పెంచుకోవటం కోసం. లేకపోతే పిల్లలు కనక్కర్ల, బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది, పిల్లల్ని కంటల కొంతమంది. ఇప్పుడు వద్దు, ఎందుకు వేస్ట్, వాళ్ళు అందరూ పిల్లలు అడ్డమని. ఇప్పుడు ఎవరు పెంచుతారని జీవిత కాలాలని ఆ వర్గం తయారవుతుంది స్లోగా. పిల్లల్ని వద్దనుకుంటే ఇప్పుడు బోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి. కానీ పిల్లల్ని ఎవరికంటున్నారు? కావాలి, నాకు బిడ్డలు కావాలి, వాళ్ళని నేను ఆనందంగా పెంచుకోవాలి, వాళ్ళతో ఆడుకోవాలి, నా వాళ్ళు అనే భావన నాకు కావాలి. మరణించే వరకు ఇక్కడ బ్రతకడానికి అవసరమైన నా వాళ్ళు అనే వ్యవస్థ ఒకటి కావాలి. లేకపోతే నేను ఇండివిజువల్గా, ఒక్కడగా, ఒంటరిగా, ఒంటిగా వేసి వండుకోమంటారు అది సామెత. అలా అసలు ఎందుకు బతుకుతున్నానో, ఎవరి కోసం బతుకుతున్నానో, నాకెవరు ఉన్నారనే భావన లేనప్పుడు ఆ ఒంటరితనం, ఆ ఎలోన్నెస్ని భరించలేని మనిషి పూడ్చుకుంటున్నాడు కుటుంబ జీవితంగా. ప్లస్ అందులో మళ్ళీ శారీరక సుఖాలు ఉన్నాయి, మానసిక సుఖభోగాలు ఉన్నాయి పిల్లలతో. నా పిల్లలు నా వాళ్ళు అని. ఎప్పుడైతే నా జీవిత అంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు అని వచ్చిందో
ఆలోచన సేమ్ ఎలా ఉంటుందంటే, అంటే పోలికగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెబుతున్నా. నా పెన్ను అనుకున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటా, నా ఇష్టం వచ్చిన ప్లేస్లో పెడతా, నా ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటా. అలా నా వస్తువులు, నా పెన్ను కాదు, నా వాహనం, నా కుర్చీ, నా బట్టలు, నా వస్తువులను నా ఇష్టం వచ్చినట్టు ఎలా వాడుకుంటానో, నా మనుషులు కూడా నాతో అలాగే ఉండాలని నాకు తెలియకుండానే నా అంతరంగంలో అట్టడుగునున్నటువంటి భావన. అందుకే అది నాదయింది. నాది, నా వాళ్ళు, నేను, నాది, నావి, నా వాళ్ళు అన్న దాంట్లో నా వాళ్ళు అన్నదే మనకు ఇబ్బంది కలిగిస్తుంది. నేను నాకు ఇష్టం వచ్చినట్టే ఉంటా, నా వరకు నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నో ప్రాబ్లం. నేను నాది అంటే ఇదిగో ఇది నాది, ఈ వస్తువులు నావి, లేకపోతే ఇల్లు నాది. నావి అలా ఎన్నో ఉంటాయి. బహువచనం నాది అన్న నావి అన్న ఒకటే బహువచనం. నాకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వస్తు రూపంలో, విషయ రూపంలో ఉన్నాయి. నన్ను బాధ పెట్టవు. అవి నా ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. నేను ఇప్పుడు నా ధనము నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకుంటా. కానీ నా వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు మనుషులు, సేమ్ నాలానే ఉంటారు వాళ్ళు. అంటే నేను ఎలా భావించుకుంటానో వాళ్ళు అలాగే ఇండివిజువాలిటీ. ప్రతి మనిషికి స్వతంత్ర ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్. అది వస్తువు లాంటిది కాదు, తెచ్చి అక్కడ పెడితే ఉండిపోవడానికి. సుఖం కోసం భార్యను తెచ్చుకున్నా కానీ భార్యకు కూడా సేమ్ భావన ఉంది. సుఖం కోసం భర్తను తెచ్చుకున్నాను, నేను పెళ్ళి అందుకు చేసుకున్నాను నా జీవితంలో. నా మానసిక ఆనందం కోసం పిల్లల్ని కన్నాను అని భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటారు. కానీ పిల్లలకి స్వతంత్ర ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు ఇంకొకళ్ళకి అనుకూలంగా ఉందామని అసలు ఎవరు అనుకోరు ఇక్కడ ప్రపంచంలో. ఆ విషయాన్ని మనం మనసులో రూఢీపరుచుకోవాలి. ఇంకొకరి అనుకూలత కోసం అసలు ప్రపంచంలో ఎవరు పుట్టరు. ఇంకొకళ్ళకి సేవ చేయటం కోసం ప్రపంచంలో ఎవరు పుట్టరు. ఇంకొకళ్ళకి అనుకూలంగా జీవించటం కోసం, ఇంకొకరికి ఎవరికో సుఖభోగాలు అందించడం కోసం ఈ ప్రపంచంలో ఎవరు పుట్టరు. ఈ విషయం అర్థమైతే మొత్తం ప్రపంచంలో మనుషులందరినీ విడివిడిగా చూడటమే నేర్చుకోవాలి. అంత వేరు వేరు. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఎలాగో మన ఇంట్లో వాళ్ళు కూడా అంతే. అయితే భావనలో అంతే అంటే బంధం లేదా బంధాలన్నీ ఉన్నాయి, బాధ్యతలన్నీ ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా చేస్తాను. కానీ ప్రపంచంలో అందరూ ఎలా విడివిడిగా బ్రతకాలనుకుంటున్నారు అంటే, విడివిడిగా అంటే ఏంటి, విడిపోయి కాదు, తమ సుఖం కోసమే అందరూ బతకాలనుకుంటున్నారు, తమ ఆనందం కోసం అందరూ బతకాలనుకుంటున్నారు, తమ ఇష్టం కోసం అందరూ బతకాలనుకుంటున్నారు, తమకు నచ్చినట్టు తమ అనుకున్నట్టు వాళ్ళు బతకాలనుకుంటున్నారు. అది మంచి చెడ్డ పక్కన పెట్టు. నేను చాలా మంచిగా అనుకున్నాను, కానీ వీళ్ళు నా పక్కన నా భార్య నా భర్త అంత మంచిగా అనుకోవట్లేదు, నాది మంచిది కనుక ఇలాగే చేయాలి అంటే ఘర్షణ వస్తుంది. కాదు, ఎవరి భావాలు వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? భావనలో మనకేముండాలి? అందుకే ఆధ్యాత్మికతలు ఎప్పుడు సత్యాలు చెబుతారు. సత్యం ఏంటి అంటే, అవసరార్థం బంధాలు ఏర్పరుచుకున్నాం తప్ప నిజంగా బంధాలు లేవు. కానీ సృష్టి తప్పనిసరిగా అలా బతికలు పెట్టింది. స్త్రీ పురుష కలయిక లేకపోతే శృంగార కోరికలు తీరవు. నీ కుటుంబం కావాలి, పిల్లలు కావాలి అనేటువంటి, పిల్లలతో మానసిక ఆనందం కావాలి, కుటుంబ వ్యవస్థ కావాలి, నాకు సంతతి కావాలి అంటే నువ్వు వివాహం చేసుకొని కాపురం చేసి పిల్లల్ని కని వాళ్ళని పెంచాల్సిందే. లేకపోతే నువ్వు ఇక్కడ 100 సంవత్సరాల జీవితం ఏం చేయాలో నీకే తెలీదు. కామన్ మనుషులు ఎవరికి దానికి ఒక ఎయిమ్ లేదుగా జీవితానికి. కుటుంబ జీవితం వాళ్ళ ఎయిమ్. అప్పుడు కాలం గడుస్తుంది. ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలని, చదువులని మళ్ళీ సంపాదించుకొని పెళ్లి చేసుకొని టార్గెట్లు ఉన్నాయి భౌతికంలో. వివాహం చేసుకోవాలి, ముందు ఉద్యోగం రావాలని చదువుకోవాలి, ముందు చిన్నతనం అంతా చదువు తర్వాత డబ్బు సంపాదించడం, డబ్బు సంపాదించిన తర్వాత వివాహం చేసుకోవటం, వివాహం తర్వాత పిల్లల్ని కంటం, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయటం, వాళ్ళందరూ సెటిల్ అయ్యి చక్కగా వాళ్ళకి వివాహాలు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు ధన సంపాదనకు వచ్చే వరకు తల్లిదండ్రులు వాళ్ళకి సహకరిస్తూ ఉండటం. అయిపోయింది జీవితం. వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం వచ్చినాక ఇంకేమైంది, నా శరీరంలోనే శక్తి లేదు కనుక ఖాళీగా కూర్చుంటాను, అప్పుడు పిల్లలు నాకు సహకరించాలి. జీవితం క్లోజ్ అయిపోయింది అసలు. ఇలా టార్గెట్లు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోద్ది భౌతికం. ఓకే, అది బాగానే ఉంది. కానీ ఎవరు పుట్టినా ఇక్కడ వాళ్ళు ఇండివిజువల్లే. నీకు పుట్టొచ్చు, ఇంకోళ్ళకు పుట్టొచ్చు, పక్కింటి వాళ్ళు అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా అంతే.
కానీ మన ఇల్లు అన్న భావన ఏంటి అంటే, నాకు సుఖాన్ని అందించడానికి వచ్చిన జీవిత భాగస్వామి, నా సుఖాలకి మేము చేసినటువంటి సుఖ ప్రయత్నాలలో పుట్టినటువంటి వాళ్ళు నా పిల్లలు. అలా పక్కింటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అలా జరిగింది, నా ఇంట్లో ఇలా జరిగింది. పక్కింటి వాళ్ళని ఎలా పట్టించుకోను, పక్కింటి వాళ్ళకి ఏ విధంగా అయితే నా మీద ప్రభావం చూపదో ఇది కూడా అంతే. కానీ ఇక్కడ ఎందుకు ఇది నా అనే బంధంతో వచ్చింది అంటే, ఇప్పుడు నా జీవిత భాగస్వామికి ఏ అనారోగ్యం వచ్చింది అనుకోండి, నాకు సహకరించదు, నా సుఖభంగం కలుగుద్ది, నాకు సుఖాలు ఉండవు. పైగా మళ్ళీ వాళ్ళ అనారోగ్యాలన్నీ నేను తగ్గించాలి. నా వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా నాకు ఎందుకు బాధగా ఉంటుంది అంటే, ఆ కష్టాలను నేను తగ్గించాలి. ఆ కష్టాలు పడుతున్నంతకాలం వాళ్ళు నాకు సహకారంగా ఉండరు, నేను అనుకున్నట్టు ఉండరు. ఇప్పుడు నా పిల్లలు నేనే కంటాను, నేనే పెంచుతాను, నేనే కష్టపడతాను, నేనే డబ్బు సంపాదిస్తాను, నేనే చదువులు చెప్పిస్తాను, నేనే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు అన్నీ నేనే చేస్తాను. కానీ నా ఇష్ట ప్రకారం జరుగుతుంటే నాకు హాయిగా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ ఇష్ట ప్రకారం పిల్లలు చెప్పడం మొదలు పెట్టినప్పుడు నాకు బాధగా ఉంటుంది. ఇక్కడ విషయాలు ఏంటని వద్దు, అసలు తప్పు రైట్లు వద్దు, వాదనలు వద్దు, లాయర్లాగా వాదనలు వద్దు. ఒక మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని చెబుతున్నా. అందుకే ఆధ్యాత్మికతలో మహాత్ములు తామరాకుపై నీటి బొట్టులా ఉండు అన్నారు. ఎవరింట్లో ఎవరైనా అంతే. నా శారీరక సుఖం కోసం మనిషిని తెచ్చుకున్నప్పుడు ఆ మనిషి కూడా శారీరక సుఖం కోసమే నా దగ్గరికి వచ్చారు. అంటే శారీరక సుఖాన్ని నేను పొందుతూ వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు, ఇద్దరు మనుషులు ఇప్పుడు శారీరక సుఖం నేను పొందుదాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఆసక్తి ఉండకపోవచ్చు, వాళ్ళకి ఆసక్తి కలిగినప్పుడు నాకు ఉండకపోవచ్చు. అప్పుడు అక్కడ ఏం చేస్తాం? అర్థం చేసుకోవటమే తప్ప ఇంకో ఛాన్స్ ఉందా? అది శారీరక సుఖమే కాదు, ఏ విషయమైనంతే, ఆనందించటమైనంతే, బట్టలు కట్టుకోవటమైనంతే, కలిసి జీవించే ఏ జీవన విధానంలో ఏ ఆలోచన అయినా. పిల్లల గురించి ఏదో మాట్లాడుతున్నాం, భార్యాభర్తలు కూర్చొని తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు, మన పిల్లల్ని అలా చేద్దాం, మన పిల్లల్ని ఎలా చేద్దామని. తల్లికో అభిప్రాయం రావచ్చు, తండ్రికో అభిప్రాయం రావచ్చు. ఎందుకని? ఇద్దరు వేరు వేరు మనుషులు కదా, భిన్న అభిప్రాయాలు కదా. ఘర్షణ ఎక్కడ కలుగుతుంది అంటే, ఎక్కడైనా ఏ విషయంలో నాకు కోరిక కలిగినప్పుడు నువ్వు నాకు సహకరించాలి. నాలోంచి నేను చూస్తున్నప్పుడు, నా కళ్ళజోళ్ళు, నేను అనే కళ్ళజోళ్ళలోంచి నేను చూస్తున్నప్పుడు, అది ఏ విషయమైనా నువ్వు నాకు నిరంతరం నాకు అవసరమైనప్పుడు సహకరిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడు నాకు సహకారంగానే ఉండాలి. నేను లేచేటప్పటికి బెడ్ కాఫీ ఇచ్చేయాలి, నేను బాత్రూమ్కి వెళ్తుంటే అక్కడ టవల్ పెట్టి బట్టలు పెట్టేయాలి. అలా భార్యలు కోరుకోవచ్చు, తప్పే ఉంది, వాళ్ళు మనుషులేగా, ఎవరైనా కోరుకోవచ్చు. అంటే మనం కొన్ని విధానాలకు అలవాటు పడిపోయి వీళ్ళు ఎలాగే ఉండాలని ఫిక్స్ అయ్యాం. ఎక్కడ ఫిక్స్ అవ్వకండి. తామరాకుపై నీటి బొట్టులా మహాత్ములు చెప్పింది అది. అక్కడే ఉండు, వాళ్ళతోనే ఉండు, అదే కుటుంబంలో ఉండు, అవన్నీ చెయ్యి. కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ మనుషులు, ఎవరికి వారు జీవితాన్ని జీవించడానికి భూమి మీదకి వచ్చారు. ఎవరి కర్మ సంచేపు మూటను వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరి వాసనలు వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరి గుణాలు వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరి స్వభావాలు వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరి శరీరం వాళ్ళకు ఉంది. అన్నీ ఎవరికి వాళ్ళకి ఒక మనిషిగా నీకే అన్నీ ఎలా ఉన్నాయో వాళ్ళకే అలా ఉన్నాయి. వాళ్ళ మూట అంతా వాళ్ళకు ఉంది. అప్పుడు వాళ్ళు నీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండటం అసలు ఎలా కుదురుతుంది? అసలు కుదురుతుందా? నీకు నిద్ర వచ్చినప్పుడు వాళ్ళకి నిద్ర వచ్చి, నీకు మెలకు వచ్చినప్పుడు వాళ్ళకి మెలకు వచ్చి, నీకు మలమూత్ర విసర్జనలు వచ్చినప్పుడు వాళ్ళకి మలమూత్ర విసర్జనలు వచ్చి, నీకు ఆకలి వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలి వచ్చి, నీకు కోరిక వచ్చినప్పుడు వాళ్ళకి కోరిక వచ్చి, అన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా నీకు వచ్చిన టైంకి నీకులాగానే అన్ని వాళ్ళకి కూడా జరుగుతున్నాయి అనుకో. అప్పుడు కూడా ఇది అసహ్యంగా ఉంటుంది. ఒకసారి గమనించండి. మనం బాత్రూమ్కి వెళ్ళంగానే వాళ్ళు బాత్రూమ్కి వెళ్తున్నారు. అసలు ఆలోచించి చూడండి. చాలా విషయాల్లో అది ఎబ్బెట్టుగా ఉంటుంది, కొన్ని విషయాల్లోనే అదే అనుకూలంగా ఉంటుంది. అసలు అలా ఉండటం కుదురుద్దా? మనకు కుదురుద్దా? అంటే మనం ఎదుట వాళ్ళ నుంచి ఆశిస్తున్నామే. ఇక్కడ ఓ ప్రశ్న వేసుకుందాం. అంటే నేను నాకు వేసుకునే ప్రశ్నలు మీకు చెబుతున్నా. నాకు కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నాకు చెల్లెళ్ళు ఉన్నారు, నాకు చాలా బంధుమిత్ర పరివారం ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం జీవితకాలం మౌనంలో ఉన్నాను కనుక నాకుంది భార్య పిల్లలు, నాకున్నారు, చక్కగా ఇప్పుడు మాట్లాడుకుంటుంటాం, అన్నీ ఉంటాయి. కానీ నేను ఎలా ఆలోచించడం మొదలు పెట్టాను ఈ ఆధ్యాత్మికత వచ్చినాకంటే, ఎదుట వారి ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి మనిషి తన ఇష్టం వచ్చినట్టు బతకడానికి వచ్చాడు, తప్ప రైట కాదు అసలు అంటున్నా. అది తప్ప రైట కాదు, ముందు బేసిక్గా మనిషిని అర్థం చేసుకోవడం, తప్పులు రైట్లు తర్వాత కాల పరిస్థితులను బట్టి. బేసిక్గా మనిషి నా కొడుకు అయినా, నా కూతురు అయినా, నా భార్య అయినా, నా తండ్రి అయినా, నా తల్లి అయినా, నేనైనా, ఎందుకంటే నేను వాళ్ళకి పుట్టాను, వీళ్ళని నేను ఏర్పరుచుకున్నాక ఇంక మిగిలిన బంధాలు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు బ్రతకడానికి వచ్చారు. మరి ఎందుకు కలిశారు అంటే, కుటుంబ వ్యవస్థకు మనం చేసుకున్న ఏర్పాట్లు, సృష్టి చేసిన ఏర్పాట్లు కలవక తప్పదు. అలాగే ప్రపంచంలో అందరూ ఏదో ఒక పని చేసి ఏదో ఒక ఉత్పత్తి చేయకపోతే మనుషులకు అవసరమైన వస్తువులే దొరకవు అసలు. మరి అలా కూడా సమూహంగా మనుషులందరూ కలవాలి. అలా వ్యాపారాలు వచ్చినాయి, వృత్తులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. మానవ సమూహం మొత్తం ఏదో ఒక రీతిలో కలిసే ఉంటుంది. అదే ఈ దూరపు సంబంధ బాంధవ్యాలు బాధ ఒకే ఇంట్లో కూర్చున్నాం కాబట్టి ఇవి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇబ్బందిగా అనిపించడానికి కారణం ఒక్కటే, ఏమీ లేదు, నా వైపు నుంచి ఆలోచించడం. సింపుల్ అంతే. అదేంటండి సింపుల్ అని అంత చెప్పేశారు, నా వైపు నుంచి ఆలోచించడం అంటే, నేను చెప్పుకున్నా, నాకు చెప్పుకున్నా. ఇప్పుడు నాకు ఒక రోజులో ఏ విషయంలోనైనా నా భార్యకు నాకు ఒక్క మాట కూడా కలవదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క సింగిల్ వర్డ్ కూడా కలవదు. అలానే ఏ విరోధం లేదు, కలిసి బతుకుతున్నాం. కానీ అసంతృప్తులు హృదయాలలో ఉండిపోతే ఆవిడకి నాకంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు కలవదో ఒక్క విషయం కూడా అంటే, ఎలా కలుస్తుంది అసలు? ఆవిడ స్త్రీ శరీరం, నేను పురుష శరీరం కదా, అలా అయితేనే కదా మేమిద్దరం శారీరక కోరికలు తీర్చుకొని ఆనందపడి సుఖాన్ని పొందగలం. ఓకే, పురుష శరీరం సంపూర్ణమైనటువంటి వ్యతిరేక భావాలతో ఉంటుంది. పురుష ఆలోచనలే వేరుగా ఉంటాయి, పురుష శరీరమే వేరు, పురుష స్వభావమే వేరు, పురుషుడు తీరుతెన్నులే వేరు. అలాగే స్త్రీ తీరుతెన్నులే వేరు, స్త్రీ స్వభావమే వేరు. స్త్రీ స్వభావరీత్యా పురుషుడి కంటే సున్నితత్వంగా ఉంటుంది. అసలు మొత్తంగా స్వభావమే వేరు, ప్రకృతి వేరు అన్నప్పుడు అన్ని వేరుగుంటాయి కదా, అన్ని ఆలోచనలు వేరుగుంటాయి. మళ్ళీ ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? శరీరాలు తీసి పక్కన పెడితే అసలు వాళ్ళు పుట్టింది ఎక్కడో పుట్టారు, ఎవరికో పుట్టారు. నేను పుట్టింది ఎక్కడో, ఈ పురుషుడు ఎక్కడో పుట్టాడు, ఆ స్త్రీ ఎక్కడో పుట్టింది. వీళ్ళు వివాహం పేరుతో కలిశారు. ఎప్పుడు? 25-30 సంవత్సరాల తర్వాత. అంటే 25-30 సంవత్సరాల పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళు పుట్టి పెరిగిన నేపథ్యం, అక్కడ భౌగోళిక పరిస్థితులు, అవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. అవి వాళ్ళ గుణాలు, స్వభావాలు, ఆలోచనలుగా మొత్తంగా నిలబడిపోయింది వాళ్ళ వ్యక్తిత్వంగా, నేనుగా, వాళ్ళ నేనది. అందులో అసలు ఒక్కటి కూడా నాకు సంబంధించింది, నాకు తెలిసింది ఉండదు. అలాగే నేను ఒక 25-30 ఏళ్ళు వివాహం అయ్యే వరకు మొత్తం నా కుటుంబ పరిస్థితులు, నా భౌగోళిక పరిస్థితులు, నా బంధుమిత్రులు, నాకు సంబంధించినటువంటి దాంతో నా స్వభావం, గుణం, వ్యక్తిత్వం, నానేం తయారైంది. ఇందులో ఒక్కటి కూడా నా భార్యకి సంబంధించింది ఉండదు, తెలియదు. వివాహంతో మేమిద్దరం తెలియని వాళ్ళం కలిసాం. ఇది వివాహ వ్యవస్థ. ఇద్దరు ఎక్కడెక్కడో పరిచయం లేని వాళ్ళు, అస్సలు తెలియని వాళ్ళు వివాహ బంధంతో ఒకటయ్యారు 25-30 ఏళ్ళకి. అసలు అలవాట్లు వేరు, అభిరుచులు వేరు, మొత్తం నేను అనేది వాళ్ళ నేను వేరు, నా నేను వేరు. ఆ నేనులో అనేకం ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి. అప్పుడు ఎలా కలుస్తాయండి? అసలు కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు ఆలోచించుకొని కలుపుకెళ్దామని ట్రై చేసుకుంటారు. కొంచెం జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు గొడవలు పడతా ఉంటారు. అంతే, ఏమీ లేదు. గొడవలు పడటానికి కారణం ఏంటంటే జ్ఞానం తక్కువ ఉంది. ఆ జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నిరంతరం నువ్వు నాకు అనుకూలంగా ఎందుకు ఉండవు అంటారు. నా స్వభావానికి అనుకూలంగా, నా గుణాలకు అనుకూలంగా, నా ఆలోచనలకు అనుకూలంగా, మొత్తంగా నా నీరులో ఉన్న లక్షల కోట్ల విషయాలకు అనుకూలంగా నువ్వు ఉండాలి అని అన్నప్పుడు ఘర్షణ వస్తుంది. ఘర్షణలు పడేవాళ్ళంతా జ్ఞానులు. ఇక్కడ జ్ఞానం ఏంటి? ఒక 25-30 సంవత్సరాలు అసలు మనకు సంబంధం లేని మనిషిని మన జీవితంలోకి తెచ్చుకున్నాం. మన గురించి
ఒక్కటి కూడా వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళు ఎవరు ఎక్కడ పెరిగారో కూడా మనకు తెలియదు. పెళ్లి చూపుల్లో చూసి తెచ్చుకున్నాం అంతే, ఎత్తుక్కొని. వాళ్ళు మన అటకి తెచ్చుకున్నారు. ఈ విషయం గుర్తుంటే జీవితకాలం మొత్తం నేను ఇంకొక మనిషిని నా సుఖం కోసం ఇంట్లోకి తెచ్చుకున్నా. అదే ఇప్పుడు నా వాళ్ళు తప్ప నావి నాది అనేది మన బాధించదు. ఇప్పుడు నా ధనం, నా వస్తువులు, నావంటే బహువచనం అంతే. అవన్నీ ఏంటి, వాటికి ప్రాణం లేదు, జీవం లేదు కనుక నేను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, వాడితే నాకేం ఇబ్బంది ఉండదు. కానీ నా వాళ్ళు అనేవాళ్ళు సేమ్ నాలాంటి వాళ్ళు కూడా నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నానో నా నుంచి వాళ్ళు అదే కోరుకుంటున్నారు. వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఆనందం, వాళ్ళ ఇష్టం. ఇలా రెండు భిన్నత్వాలు, అంటే పూర్తి విరుద్ధమైన స్త్రీ, పూర్తి విరుద్ధమైన పురుషుడు కలిసి కాపురం చేసి పిల్లలను కన్నారు. ఇప్పుడు ఈ రెండింటికి, అంటే రెండు విరుద్ధాల కలయికతో ఏర్పడిన వాళ్ళు పిల్లలు. మూడవది రెండు విరుద్ధాలు కలిసి మూడవది ఒకటిగా ఏర్పడింది. ఇప్పుడు ఇందులో రెండు విరుద్ధాలు ఉంటాయి. తండ్రిదే ఉంటుంది, తల్లిదే ఉంటుంది. అందుకని వాళ్ళు పూర్తిగా తండ్రిలా ఉండరు, పూర్తిగా తల్లిలా ఉండరు. కొంత తల్లిలా కొంత తండ్రిలా భిన్నత్వంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రెండు విరుద్ధాలు వ్యవహరించినప్పుడు, తండ్రిలా వ్యవహరించినప్పుడు తల్లికి వ్యతిరేకంగా ఉంటుంది, తల్లిలా వ్యవహరించినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ రెండు విరుద్ధాలు కలిసి అది ఒక మూడవ వ్యక్తిత్వం సంతరించుకుంటుంది. అది తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ బతుకుద్ది. అందువలన పిల్లలతో తల్లిదండ్రులకు మళ్ళీ పడదంటే అన్నిసార్లు పడకపోవటం కాదు, ఘర్షణ ఎందుకు వస్తుంది. ఏ మనిషికైనా ప్రపంచంలో ఎప్పుడూ పడకపోవటం ఎందుకు ఉంటుంది? అందరూ మనుషులే. కామన్ పాయింట్ ఒకటి ఉంది మనుషులకి, అందరూ మనుషులే. కాబట్టి కొన్ని కామన్ పాయింట్లు అందరికీ కలుస్తాయి, కొన్ని కామన్ పాయింట్లు మానవ జాతి మొత్తానికి కలుస్తాయి. వాటిలో సుఖం వస్తుంది. కానీ మనుషులందరూ వేరు వేరు కాబట్టి ఖచ్చితంగా అనేక పాయింట్లు విభిన్నంగా ఉంటాయి. ఏ ఇద్దరికి అసలు కలవో, కాబట్టి అక్కడ ఘర్షణ వస్తుంది. ఇది జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కామన్ పాయింట్లు కలిసిన అన్ని చోట్ల ఆనందంగా బతుకుతారు. ఘర్షణ వచ్చే ప్రతి చోట మౌనాన్ని వహించి ఊరుకుంటారు. ఎందుకంటే విభిన్నత వేరు అని, తానేం చేయగలరో అది చేస్తారు. లేదు ఘర్షణ వస్తుంది, ఎదుటి వాళ్ళకి అనుకూలంగా ఉండొచ్చుగా, అది చేసేస్తే అయిపోద్ది. దానికి మనం మళ్ళీ వేలు లక్షలు లెక్కలేసుకుంటాం. ఆ లెక్కలు నేను చెప్పట్లా, లెక్కలు వేసుకుంటే ఏం చేయను. ఏమండి ఇప్పుడు మా అబ్బాయి బోల్డ్ అంటాడు, అంత డబ్బు ఖర్చు పెట్టేస్తే ఎలాగండి, మా ఆవిడ బోల్డ్ అంటుంది, డబ్బు ఖర్చు పెట్టేస్తే ఎలాగండి, మా ఆయన బోల్డ్ అంటాడు, అవన్నీ చేసేస్తే ఎలాగండి అన్న ఆర్గ్యుమెంట్లకి అసలు ఇక్కడ సమాధానమే ఉండదు. నువ్వు మనిషిని అర్థం చేసుకొని బతకడమే, నువ్వు ఎలా బతకాలనుకున్నావో తెలుసుకో. విభిన్నత సృష్టి ధర్మమైనప్పుడు అది ఏకత్వం అయిపోవాలని కోరుకుంటున్నాం మనం. ఇప్పుడు నా భార్య పిల్లలు నాకు అనుకూలంగా ఉండటం, నాలా ఉండటం, నాలా ఆలోచించటం, అంటే నేను చెప్పినవన్నీ అంగీకరించడం అంటే ఏంటి? నాలా ఆలోచించటం, నాలా ఉండటం అన్నప్పుడు అసలు విభిన్నతే సృష్టి ధర్మం కదా. సృష్టి అంతా విభిన్నంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు, ఏ ఇద్దరు రూపురేఖలు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు గుణాలు స్వభావాలు ఒకలా ఉండవు. అలా ఉండదు. సృష్టి విభిన్నత ఉండదనే సత్యాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం అంటే మన అహంకారము, మన నేను ఒప్పుకోవట్లేదు. నా నేనుకి ఎప్పుడు సుఖభోగాలు కావాలి, నాకు అనుకూలతలే కావాలంటుంది. అది మనలో పిచ్చితనం తప్ప ఎదుటోళ్ళలో పిచ్చితనం కాదు. అదే ఆధ్యాత్మికత. అందుకే గౌతమ బుద్ధుడు భిక్షకు వెళ్ళినప్పుడు ఆనందుడు గౌతమ బుద్ధుడు కలిసి భిక్షాటనకు వెళ్ళారు. గౌతమ బుద్ధుడు ఒక రాజు కొడుకు. ఆయన వివాహం చేసుకున్నాడు, ఒక కుమారుణ్ణి కన్నాడు. అంటే సుమారు ఒక 30 ఏళ్ల వయసు వరకు, 35 ఏళ్ల వయసు వరకు ఆయన రాజ కుటుంబంలో అంతఃపురంలోనే బతికాడు. మంచి అందగాడు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, పుష్టిగా ఉంటాడు ఆయన. ఈ ఆనందుడు వాళ్ళ బంధువే, ఆయన రాజరికంలోడే, రాజ కుటుంబంలోడే, వాళ్ళ సొంతవాడే. సరే వీళ్ళు భిక్షకి వెళ్ళారు. భిక్షకి వెళ్ళినప్పుడు ఇద్దరు బ్రహ్మాండంగా యవనంలో ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఒక ఆవిడ తిట్టింది, గౌతమ బుద్ధుడిని తిట్టింది. గౌతమ బుద్ధుడు భిక్ష అడిగితే తిట్టింది. పనిపాట చేసుకోకుండా శుభ్రంగా ఉన్నావు, పనిపాట చేయటం ఇష్టం లేక బద్దకంతా ఇలా తిరుగుతున్నారా అని ఆవిడకి వచ్చిన తిట్లన్నీ తిట్టింది. ఏంటి భిక్ష అడిగితే. అప్పుడు గౌతమ బుద్ధుడికి కోపం రాలేదు, ఆనందుడికి కోపం వచ్చింది. ఆనందుడికి ఎందుకు కోపం వచ్చింది? గౌతమ బుద్ధుడు మా గురువు భగవాన్ అని పిలుస్తాడు ఆయన్ని. బుద్ధుడిని బుద్ధ భగవాన్ అని, భగవాన్ అని సంబోధించేవాళ్ళు ఆయన శిష్యులందరూ.
అటువంటి మా అద్భుతమైన గురువు గారిని మేము భగవంతుడిగా భావించుకునేటువంటి బుద్ధుడిని నిందిస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు మా గురించి? ఆయనకి వేల మంది లక్షల మంది శిష్యులు ఉన్నారు. మహారాజులే ఆయనకి శిష్యులు. ఆ రోజుల్లో నిజంగా మహారాజులు ఆయనకి శిష్యులు అయ్యారు. బోల్డ్ మంది, నిజంగా లక్షల మంది ఆయన శిష్యులు అయ్యారు. ఆయన పేరు మీద కదా బౌద్ధ మతం అనేది ఏర్పడింది. అప్పట్లో బౌద్ధ మతం ప్రపంచాన్ని ఆక్రమించేసింది. ఎందుకని అహింస, శాంతి, ఎదుటివాడిని అర్థం చేసుకోవటం, ఆ లక్షణాలు అవన్నీ ఆయన నేర్పింది. ఇక్కడ ఆనందుడికి ఎందుకు కోపం వచ్చిందంటే బుద్ధుడి యొక్క స్టేటస్, బుద్ధుడికి ఉన్నటువంటి గురుత్వము, బుద్ధుడికి ఉన్నటువంటి దైవతత్వము, బుద్ధుడి యొక్క కెపాసిటీ, భగవాను పిలిపించుకునే కెపాసిటీ, బుద్ధుడి యొక్క శిష్యగణము, రాజులు మహారాజులు ఆయనకి శిష్యులుగా ఉండటము, అంటే ఆయన యొక్క ఆడంబరాన్ని, ఘనత్వాన్ని, గొప్పతనాన్ని మదిలో పెట్టుకొని ఉన్నాడు ఆనందుడు. అటువంటి బుద్ధుడికి పక్కనుండేవాడిని నేను. అటువంటి మా బుద్ధుడిని, మా దేవుణ్ణి తిడతారా అని ఆయన కోపం వచ్చింది. బుద్ధుడికి కోపం రాలా. ఎందుకనంటే తాను ఆనందుడు భావించుకున్న ఏ విషయాలకు అంటుకోవాలి అసలు ఆయన. తాను బుద్ధుడు, నేను ఎప్పుడూ భగవాన్ అనలా, నేను గురువుని అనలా, అసలు నన్ను అనుసరించమనలా. మీరు ఎలా బ్రతకాలో చెబుతున్నానంటే అది కూడా మీరు అడుగుతున్నారు కనుక సర్వ దుఃఖములకు మూలము కోరికలే అని చెప్పాడు ఆయన. మీరు అడుగుతుంటే చెబుతున్నా ఎలా జీవించాలో, అంతే తప్ప నేను మీ గురువుని కాదు, మీరు నాకు శిష్యులు కాదు. మీరు సమూహాలుగా ఉంటామంటే ఉండండి, ఎలా ఉండండి అని చెప్పా. ఇప్పుడు రూల్స్ పెట్టా, ఆ రూల్స్ మీరు పాటించకపోతే నాకేం ప్రాబ్లం లేదు, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు వింటే చెబుతున్నా అంతే. స్కూల్లో మాస్టర్ లాగా పాఠం చెప్పి వెళ్ళిపోతా. ఎవరికి ఎంత అర్థమైతే అంత, ఎవరైనా చదువుకుంటే అంత. దాని గురించి నాకు బాధ లేదు. మాస్టర్ కొట్టినట్టు నేను మిమ్మల్ని కొట్టనో తిట్టను. ఇష్టమైన వాళ్ళు రావచ్చు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సన్మార్గంలో బ్రతకడానికి విధానాలు చెబుతున్నంతే. నేను దేనికి అంటుకోవట్లా, తామరాకుపై నీటి బొట్టులా. అందుకే ఆయన బుద్ధుడు ఎవరికైనా సరే నేను చెప్పింది కూడా నమ్మొద్దు అని చెప్పాడు ఆయన. మూఢ నమ్మకాలు, నమ్మకము గురించి బుద్ధుడు వివరణ ఇచ్చాడు. నమ్మకము అంటే ఏంటంటే నాకు తెలియదు, వారు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను, వారు గొప్పవారు కాబట్టి నమ్ముతున్నాను, వారు తల్లిదండ్రులు కాబట్టి నమ్ముతున్నాను, వారు గురువులు మహాత్ములని పేరు తెచ్చుకున్నారు కాబట్టి నమ్ముతున్నాను, వారు దైవావతారులు దేవుళ్ళని వారు చెప్పారని ఈ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి నమ్ముతున్నాను, వాళ్ళు మత పెద్దలు కాబట్టి నమ్ముతున్నాను. కాదు, అసలు నీకు తెలియదని నమ్మొద్దు అన్నాడు ఆయన. ఎవరు చెప్పినా, నేను చెప్పినా సరే అని. బుద్ధుడు స్వయంగా నేను చెప్పిన వాటిని కూడా మీరు నమ్మొద్దు, పరిశీలించండి అన్నాడు. ఒక గ్రంథం చెప్పిందనో, ఒక దేవుడు చెప్పాడనో, ఒక గురువు చెప్పాడనో, ఒక మహాత్ముడు చెప్పాడనో, ఒక గొప్పవాడు చెప్పాడనో కొట్టేయటం అంటే అర్థం ఏంటి అంటే నమ్మొద్దని ఆయన ఎందుకు చెప్పారంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి కించపరచడం కాదు, నమ్మితే నీకు అసలు జ్ఞానమే రాదని. నువ్వు నమ్మకూడదు, దాన్ని పరిశీలించి అది సత్యమా అసత్యమా తెలుసుకొని దాన్ని విచక్షణతో, వివేకంతో దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని నీ సొంతం చేసుకోవాలి. నమ్మితే ఈ ప్రాసెస్ అంతా ఆగిపోద్ది. అందుకని బుద్ధుడు నేను చెప్పింది కూడా నమ్మొద్దు, పరిశీలించండి, ఆలోచించండి, సత్యం ఉంటే తీసుకోండి, అసత్యం ఉంటే వదిలేయండి, అప్పో దీపో భవ, మీ దీపాన్ని మీరే వెలిగించుకోండి అని చెప్పాడు. ఇదే సత్యం ప్రపంచంలో ఎక్కడైనా. కానీ కొంతమంది దూరిపోయారు అందులో, మేము మీకు మోక్షాన్ని ఇచ్చేస్తాం, మీ చేయి మీద నెత్తి పెట్టాను, మీ నెత్తి మీద చేయి పెట్టి మోక్షాలు శక్తిపాతాలు చేసేస్తాం, మోక్షం వచ్చేస్తుంది ఆల్రెడీ, అదేం పెద్ద విషయం కాదు, మా దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, మా దేవుడు మా చెవిలో గుసగుసలాడుతున్నాడు, మా దేవత మా చెవిలో గుసగుసలాడుతుంది, మీరు మేము చెప్పినట్టుంటే మా దేవుడితో చెప్పి దేవతతో చెప్పి మోక్షం ఇచ్చేస్తాం, మోక్షం ఇప్పించేస్తాం, మీకెందుకు అసలు మా దేవుడికి సంబంధించిన కర్మలో, కర్మకాండలో మేము చెప్పిన పనులు, మేము ఒక సంస్థను స్థాపించాం, ఒక దేవుడి పేరు మీద, ఒక మతం పేరు మీద, ఒక మార్గం పేరు మీద, మీరందరూ ఇందులోకి వచ్చి మేము చెప్పిన పనులన్నీ చేసి మేము ఇమ్మన్న డబ్బులన్నీ ఇచ్చి మీ డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెట్టి మీ సేవలన్నీ ఇక్కడ చేస్తూ ఉంటే మీకు మోక్షం మా దేవుడు ఇచ్చేస్తాడు. ఇటువంటి కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు అదే ఎక్కువ ప్రపంచంలో ఉంది. అదే మత ప్రచారాలు. జ్ఞాన ప్రచారం కాదు, అది మత ప్రచారం, దైవ ప్రచారం. జ్ఞానం వేరు, మతం వేరు, దైవం వేరు. మీరు దేంటే వెళ్తున్నారు చూసుకోండి, అన్ని ఒకలా అనిపిస్తాయి దూరం నుంచి చూస్తే, ఎండమావుల్లో నీళ్ళే. మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, ప్రచారాలన్నీ ఎండమావుల్లో నీళ్లు.
మీకు ఎప్పటికీ దాహం తీరదు, కానీ నీళ్లు కనపడినట్టుగా ఉంటుంది, అదొక భ్రమ. జ్ఞానమును నువ్వు పొందాలి, జ్ఞానం ప్రచారం చేయడం కాదు ఇతరుల కోసం, జ్ఞానం నువ్వు పొందాలి. అందుకని బుద్ధుడు నన్ను కూడా నమ్మొద్దన్నాడు. నమ్మితే జ్ఞానాన్ని నువ్వు పరిశీలించవు, తెలుసుకోవు, అన్వేషించవు, అర్థం చేసుకోవు, అవగాహనలోకి వెళ్ళవు, ట్రై చేసి ఆ జ్ఞానాన్ని నీ సొంతం చేసుకొని నీ సత్యాన్ని నువ్వు ఆవిష్కరించుకోవాలి. ఇది మనిషి చేసుకోవాలి. కాబట్టి నాకు ఇప్పుడు శిష్యులు కోట్ల మంది ఉన్నా ఉపయోగమే ఉంది? నేను వాళ్ళని ఉద్ధరించలేనుగా, వాళ్ళని వాళ్లేగా ఉద్ధరించుకోవాలి. నేను ఊరిని మాటలేక చెప్పగలను. కాబట్టి ఆయనకు ఆ విషయం తెలుసు కనుక బుద్ధ భగవానుడికి నేను ఒక్కడనే, నేను అందరిలాంటి మనిషినే. ఇప్పుడు నన్ను తిట్టిన ఆవిడ తప్పే ఉంది? నేను యవ్వనంలో ఉన్నాను, మంచి బలంగా ఉన్నాను, పుష్టిగా ఉన్నాను, సన్యాసం కట్టుకున్నాను, బట్టలో భిక్షువులా తిరుగుతున్నాను. ఈ స్థితిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ కష్టపడి పనులు చేసి ఎన్నో ఉత్పత్తులు తయారు చేసి ఎంతో కష్టపడి భార్యాపిల్లలను పోషించుకుంటుంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి మేము భిక్ష అడుగుతున్నాం. కాబట్టి ఆవిడ నేనెవరో తెలియదు కనుక, నేను ఎందుకు ఇలా భిక్షకున్నయ్యానో తెలియదు కనుక ఆవిడ భావనలోంచి ఆవిడ నన్ను తిట్టడం సమంజసమే అని ఆవిడ వైపు నుంచి ఆలోచించాడు ఆయన. అందుకని ఆయన కోపం రాలేదు. ఆనందుడు తన వైపు నుంచి ఆలోచించాడు. మేము ప్రపంచాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాం, మా బుద్ధుడు భగవాన్ అని పిలిపించబడతాడు, నేను ఆయన ప్రముఖ శిష్యుడిని, ముఖ్య శిష్యుడిని, ఆయనతోనే ఉంటాను, ఆయనకి సపర్యలన్నీ నేనే చేసేది, ఆయన తర్వాత నేనేను. మేము ప్రపంచానికి ఉద్ధరిస్తున్నాం, మేలు చేస్తున్నాం, జ్ఞానభిక్ష పెడుతున్నాం, మీరు మాకెంత అన్నభిక్ష పెడుతున్నారు, మేమైతే ఏకంగా జ్ఞానభిక్ష పెడుతున్నాం. ఇలా తనను తాను భావించుకున్నాడు. బుద్ధుడికి ఉన్నటువంటి అంటే ఫాలోయింగ్ని, మా రాజులు మహారాజులు బుద్ధుడు శిష్యులు, వేల లక్షల మంది బుద్ధుడు అనుయాయులు శిష్యులు, ఆయన దగ్గర బౌద్ధ భిక్షువులుగా దీక్షలు తీసుకున్నోళ్ళు, ఈ క్యాడర్ అంతా ఆపాదించుకొని బుద్ధుడిని ఏమన్నా అనేటప్పటికి ఆయన కోపం వచ్చింది. అంటే వాళ్ళ నేనులోంచి చూశాడు ఆయన, తన నేనులోంచి చూశాడు. కానీ బుద్ధుడు ఆవిడ నేనులోంచి చూశాడు, అందుకని ఆయన కోపం రాలేదు. అనేక సందర్భాల్లో ఇలాగే జరిగింది. బుద్ధుడిని చంపబోయారు, అప్పుడు కూడా కోపం రాలేదు, బాధపడలేదు, భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే ఆయన అక్కడ ఒక సూత్రం చెప్పాడు, మరణం ఎప్పుడైనా వచ్చేదే. మరణం అనేది మనిషికి తప్పదు, శరీరం ధరించినాక మరణం తప్పదు. అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. దానికి టైం లిమిట్ లేదు. అప్పుడే పుట్టిన పసిపెట్టి అప్పుడే చనిపోవచ్చు, లేదా 100 సంవత్సరాలు బతకొచ్చు. పుట్టిన నిమిషం నుంచి సంపూర్ణ 100 సంవత్సరాల మధ్యలో ఏ సెకనైనా చనిపోవచ్చు. అన్నప్పుడు దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని బుద్ధుడు మరణాన్ని ఆహ్వానించి కూర్చున్నాడు. ఆయన ఎప్పుడైనా వచ్చేదాని గురించి నాకు దిగులేందుకు, తప్పించుకోవటం కుదరని దాని గురించి నాకు దిగులేందుకు అని జ్ఞానపూర్ణత తెచ్చుకున్నాడు ఆయన. అదే తపస్సు, అదే ధ్యానం. అంటే మన భావస్థిరతకి ధ్యానం అంతే. అంతే కొత్తగా ఆవిష్కరించుకునేది ఏమి ఉండదు. జాతస్య మరణం ధ్రువం, తప్పనిసరి మరణానికి అసలు భయం ఎందుకు? ఒక భయం కలుగుతుందా లోపల, దాన్ని పోగొట్టుకుందామని తపస్సు చేశాడు ఆయన. అలాగే ఇతరులందరూ నాకు అనుకూలంగా లేరని నాకు కోపం వస్తుంది, నాకు బాధ వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, నాకు ఇబ్బంది వస్తుంది, నాకు కష్టం వస్తుంది, నా అనుకూలతలో నా ఇష్టాలు జరగనప్పుడు నాకు దుఃఖపడిపోతున్నాను. అదేంటి, ఎవరికి వాళ్ళు బ్రతకడానికి వచ్చారు కదా మనుషులు. నేను ఎలా బతకాలనుకుంటున్నాను, మనుషులు అందరూ అంతే కదా, మానవ జాతి అంతా అంతే కదా. కాబట్టి ఆ నిజమైనటువంటి సత్యాన్ని నాలో స్థిరపరుచుకుంటాను అని ఆయన ఆ స్థిరత్వం కోసం ధ్యానం, ఆ స్థిరత్వం కోసం తపస్సు. అది స్థిరపడిపోతే జ్ఞానోదయం అన్నారు, దాన్ని మోక్షం అన్నారు. అంతే తప్ప అద్భుతమేం లేదు ఇక్కడ. భావస్థిరతను నువ్వు సాధించుకోవాలి. ఎందుకంటే దుఃఖం నీకు, కోపం నీకు, బాధ నీకు, ఇబ్బంది నీకు, తట్టుకోలేకపోతుంది నువ్వు, భయపడిపోతుంది నువ్వు, ప్రేమలు పెంచుకుంది నువ్వు, ఏదైనా బంధాలు వేసుకుంది నువ్వు, మోహం పెంచుకుంది నువ్వు, కామక్రోధ లోభ మోహ మదమత్సరాలకు లోనవుతుంది నువ్వు. అవి నువ్వు కదా పోగొట్టుకోవాలి. మా అబ్బాయికి పోతే నేను హాయిగా ఉంటానండి అంటే, మా అబ్బాయి జీవితకాలం నాకు అనుకూలంగా ఉంటే నేను హాయిగా ఉంటానంటే, అప్పుడు మా అబ్బాయి ఏమవుతాడు? ఒక బొమ్మ అవుతాడు. ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నట్టు, ఒక కారు కొనుక్కున్నట్టు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నట్టు. అంటే అది మనం చెప్పినట్టు, ఆ మోటార్ సైకిల్ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకెళ్ళచ్చు, వస్తువులన్నీ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు, నా టీవీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అలా ప్రాణం లేని జీవి కాదు కదా మా అబ్బాయి, ప్రాణం లేని జీవి కాదు కదా మా అమ్మాయి, ప్రాణం లేని జీవి కాదు కదా నా భార్య.
ప్రాణం లేని జీవి కాదు కదా నా భర్త, ప్రాణం లేని జీవులు కాదు కదా నా తల్లిదండ్రులు, ప్రాణం లేని జీవులు కాదు కదా నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, ప్రాణం లేని జీవులు కాదు కదా నా బంధుమిత్రులు, ప్రాణం లేని జీవులు కాదు కదా ప్రపంచంలో ఉన్న నాలాంటి సాటి మనుషులందరూ. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఆ భావాన్ని స్థిరపరుచుకున్నాడు బుద్ధుడు. అందుకని చంపబోయినా ఆయనకి భయం కలగలేదు, బాధ కలగలేదు, దుఃఖం కలగలేదు, కోపం రాలేదు. ప్రశాంతంగా కూర్చున్నాడు. అంగుళీమాలుడు అనేటువంటి గజదొంగ చంపబోయాడు ఆయన. రియల్గా జరిగింది. ఆయన ప్రశాంతతను చూసి చంపుకోమని కూర్చుంటే కత్తి తీసాడు, మెడ నరికేస్తాన్ని. ఆ నిశ్చలత్వం, అసలు ఇంత నిశ్చలత్వం మనుషులకు ఎలా వస్తుంది? ఆ నిశ్చలత్వమే జ్ఞానోదయం, ఆ నిశ్చలత్వమే మోక్షం, ఆ నిశ్చలత్వమే స్థితప్రజ్ఞత. ఆ నిశ్చలత కలిగిన వాడు జ్ఞాని. అతను చెల్లించడు. అందుకే ఒకప్పుడు బౌద్ధం ప్రపంచాన్ని ఆక్రమించేసింది. సరే, ఏదైనా కొంతకాలమే ఉండి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఆ సత్యతను ఎందుకు వెళ్ళిపోద్ది అంటే మనుషులు పాటించినప్పుడు అది వెళ్ళిపోద్ది. ఇక్కడ బుద్ధుడితో మనకేం పని లేదు, మన బుద్ధి సరి అవ్వాలి. దానికి బుద్ధుడు ఎలా జీవించాడు అనేటువంటి కథల ద్వారా మన బుద్ధిని సరి చేసుకుంటాం. అంతే జరిగేది. మనం చెప్పుకునేది బుద్ధుడితో మనకేం పని. ఆయనే చెప్పాడు, అసలు నాతో మీకు పని లేదు, అప్పో దీపో భవ, మీ దీపాన్ని మీరే వెలిగించుకోండి. అసలు నేను చెప్పింది నమ్మొద్దని చెప్పాడు ఆయన. నమ్మితే మీరు దాన్ని పొందలేరు, నమ్మకండి. నేను చెబుతున్నా, దాన్ని పరిశీలించండి. అందులో సత్యం ఉందా లేదా చూసుకోండి, ఆచరణ యోగ్యంగా ఉందా లేదా చూసుకోండి, ఆచరించి చూడండి. అప్పుడు సత్యమైంది వెళ్తే స్వీకరించుకోండి. అప్పుడు అది మీ సొంతం అవుద్ది, బుద్ధుడిది కాదు, బుద్ధుడు చెప్పింది కాదు. అది మీ సొంతం. మీరు ఆచరించి ఆచరణలో పెట్టుకొని మీ సొంతం చేసుకున్న సత్యం, మీరు కనుగొన్న సత్యం. అది మీ దీపాన్ని మీరే వెలిగించుకున్నారు. అందుకని బుద్ధుడికి చంపబోయినా కోపం లేదు. ఆయన మొహం మీద ఉమ్మూశారు, అప్పుడు కోపం లేదు. ఆయన మీద దుష్ప్రచారాలు చేశారు, అప్పుడు అసలు ఎటువంటి భావన వ్యక్తపరచలేదండి ఆయన. ఎందుకు వ్యక్తపరచలేదంటే ఎదుటి వ్యక్తి కోణంలోంచి ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మొహం మీద ఉమ్మూసిన ఆయన ఎందుకు మూసాడో తెలుసా? బుద్ధుడు కాక, అంటే ఈ బౌద్ధ భిక్షువులుగా కాషాయం కట్టేసుకొని వివాహాలు చేసుకోకుండా ఇళ్ళు వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోయి సుమారుగా ఒక 50,000 మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. ఎక్కడ చూసినా బౌద్ధ భిక్షువులే. అందులో కుటుంబాలు ఉన్నోళ్ళు ఉన్నారు. అది ఒక ఆయనకి కోపం వచ్చేసింది. ఇంత యవ్వనంలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి సన్యాసం కట్టించేసి, సన్యాసం ఇచ్చేసి, ఎవరు పని పాట చేయకుండా రోడ్ల మీద పడి అందరూ అడుక్కు తింటా ఉంటే ప్రపంచం ఏమైపోద్ది? కుర్రోళ్ళు పని చేయాలి కదా, సృష్టిలో అందరూ తలొక పని చేయకపోతే ఎట్టాకు, ఎవరి పని వాళ్ళు చేసుకు బతకాలి కదా. ఇలా ప్రజల్ని ఇతను పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు అనేటువంటి ప్రాపంచిక ధర్మంలో అతను కరెక్ట్గానే ఆలోచించాడు. ఎందుకంటే అతను కష్టపడి వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అతనికి సంబంధించినటువంటి కొడుకులు కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఇవన్నీ వద్దంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రపంచం ఏమైపోద్ది? ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక బుద్ధుడో లేదా ఇంకో మహాత్ముడు ఎవరినో తీసుకుందాం, ఎవరినైనా తీసుకోండి. అసలు ఇవేమీ చెయ్యమని ఆ మహాత్ముడిని అనుసరించేసి మొత్తం ప్రపంచం అంతా సన్యాసం తీసుకొని మహాత్ములు అయిపోయి కూర్చుంటే అన్నం ఎవరు పెడతారు? ఏమీ చేయకపోతే ప్రపంచానికి ఏం దొరుకుతాయి? ఎలా బతుకుతారు మనుషులు? అప్పుడు మనం కూడా మళ్ళీ జంతువుల్లా బతకాలి. ఏ చెట్ల కింద నిద్రపోవాలి. ఆది మానవుడు అలాగే నిద్రపోయాడు, ఏ గుహల్లోనూ నిద్రపోవాలి. ఆ చెట్లు పుట్లకి కాసిన సహజ ప్రకృతిలో దొరికినటువంటి ఏం దొరికితే అవి తిని బతకాలి. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? ఆదిమ మానవుడు రాతి యుగానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఏమైంది? వసతులు లేవు, వనరులు లేవు. ఇప్పుడు ఈ హాస్పిటల్స్ లేవు, డాక్టర్లు లేరు, మందులు లేరు. మళ్ళీ స్త్రీ పురుష కలయికలు ఆపరు. లేదు ఆపేశారు, అందరూ మహాత్ములు అయిపోయారు, అందరూ సన్యాసులు అయిపోయారు, స్త్రీ పురుష కలయికలు ఆపేశారు అనుకోండి, అది కూడా ఆపేశారు అనుకుందాం. అప్పుడున్న మానవ జాతి అలా బతికి చచ్చిపోద్ది. తర్వాత మానవ జాతి ఉండదు. అంటే సృష్టి పెట్టినటువంటి తీరునే ఆపేద్దామనే. సృష్టిలో ఒక మానవ జాతిని ఆపేయగలరు మీరు? అసాధ్యము. అందుకని కొంతమంది ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు ఇలా, కొంతమంది బుద్ధుడిలా ఆలోచిస్తారు, కొంతమంది బుద్ధుడు మొహం మీద మూసిన ఆయనలా ఆలోచిస్తారు. వాళ్ళెవరు? వాళ్ళంతా వ్యాపారస్తులు. ఏదో ఒకటి ఉత్పత్తి చేస్తున్నారు, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. వాళ్లేగా మరి వీళ్ళని పోషిస్తుంది. ఇప్పుడు కూడా గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అందరినీ పోషించేది ఎవరంటే గృహస్థులు. అందుకే ఆధ్యాత్మికతలోనే సత్యాన్ని సత్యంగానే చెప్పారు మహాత్ములు. ఇప్పుడు సత్యంగానే చెబుతారు.
బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. బ్రహ్మచర్యాశ్రమం అంటే చిన్నతనం అంతా, లేదు మేము బ్రహ్మచారులుగా ఉండిపోతామని వెళ్ళిపోయే సన్యాసులు, అలా అయినా తీసుకోవచ్చు. గృహస్థాశ్రమం, వివాహం చేసుకున్నటువంటి పిల్లలను కానీ కుటుంబ జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు గృహస్థులు. వానప్రస్థాశ్రమం, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఎవరు బతుకులాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు పిల్లల్ని కన్నారు, ఇంకా నాకు పిల్లల పట్ల బాధ్యతను నేను వదిలేసుకుంటున్నాను, ఎందుకంటే నేనేం మాట్లాడినా వాళ్ళకి అర్థమవుతాను, ఇప్పుడు వాళ్ళే పెద్దోళ్ళు అయిపోయారు కనుక నేను నా భార్య నా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుంటాం భావనలో వాళ్ళని వదిలేశాను. వాళ్ళకి సలహాలు సంప్రదింపులు అన్నీ మానేశాను. వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా నా దగ్గర కూర్చుంటే చెప్తాను, లేకపోతే లేదు. నాకైతే భావనలో బాధ్యత లేదు. నా బాధ్యత నా భార్య నా భర్త, ఈ ఇద్దరిలో ఒకళ్ళు చనిపోతారు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు దాని పేరు వానప్రస్థాశ్రమం అని పెట్టారు. అంటే మీ ఆలోచనల్లో బాధ్యతగా మీ జీవిత భాగస్వామి ఒక్కళ్ళే ఉంటారు, అది వానప్రస్థాశ్రమం. మరణం ఇద్దరికి ఒకసారి రాదు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతారు, అప్పుడు సన్యాసాశ్రమం. మిగిలిన జీవితం సన్యాసం అంటే ఏంటి? సమస్తము నీతికి వదిలింపబడినది, వెళ్ళిపోయింది, సమస్తము వదిలివేయబడింది, ఇక నువ్వు ఒక్కడవే మిగిలావు, అది సన్యాసం. మరణానికి సిద్ధమై కూర్చో, అంతే, దాన్ని అంగీకరించి కూర్చో. ఇప్పుడు ఇటు సన్యాసాశ్రమం కానీ, ఇటు వానప్రస్థాశ్రమం కానీ, అటు బ్రహ్మచర్యాశ్రమం కానీ. ఇప్పుడు సన్యాసాశ్రమం అన్నప్పుడు వివాహాలు వద్దని వెళ్ళిపోయినటువంటి మహాత్ములు, మహనీయులు, గురువులు, మత పెద్దలు, మార్గ పెద్దలు, ఇది కూడా తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. ఆధ్యాత్మిక దైవీపరమైన విభాగాలు అన్నింటినీ తీసుకోవచ్చు, బ్రహ్మచర్యాశ్రమంలో తీసుకోవచ్చు, సన్యాసాశ్రమంలో తీసుకోవచ్చు. ఇటు బ్రహ్మచర్యాశ్రమాన్ని కానీ అటు సన్యాసాశ్రమాన్ని కానీ మధ్యలో వానప్రస్థాశ్రమం, వృద్ధులైన తల్లిదండ్రులు. ఈ వానప్రస్థాశ్రమాన్ని కానీ బ్రతికిస్తున్న వాళ్ళు గృహస్థులు. ఎందుకని? గృహస్థులు బతకటం కోసం కష్టపడి పని చేస్తారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తారు, తద్వారా ధనం సంపాదిస్తారు, అనేక ఉత్పత్తులు తయారు చేస్తారు, వాటి వలన అందరికీ అన్ని సమకూరుతాయి. ఈ సన్యాసాశ్రమంలో, బ్రహ్మచర్యాశ్రమంలో, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి వీళ్లే సహాయాలు చేసి తమ ధనంతో, తమ సంపదలతో, తమ శక్తితో వాళ్ళని బ్రతికిస్తారు. ఇప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా దైవీపరమైన విధానాలన్నీ గృహస్థులు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉన్నాయి. గృహస్థులు డబ్బులు ఇవ్వడం ఆపేస్తే అసలు ప్రపంచంలో మతం ఉండదు, దేవుడు ఉండడు, అసలు ఈ గురువులు ఎవరు ఉండరు. కేవలం గృహస్థులు ఇచ్చే డబ్బుల మీద ఉన్న, ఇది వాస్తవ సత్యము. ఈ సత్యం బుద్ధ భగవానుడికి తెలుసు, అందుకని ఆయన ఏనాడు గృహస్థు ధర్మాలను కించపరచలేదు, సన్యాసానికి వచ్చేయమని ఎవరిని ప్రోత్సహించలేదు. గృహస్థులు ఎలా బ్రతకాలో చెప్పారు. ఎవరైనా కాదు మీతో వచ్చేస్తామంటే వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు ఎలా బ్రతకాలో చెప్పారు. అసలు మీ ఎవరికి నేను గురువుని కాదని చెప్పారు. మీ ఎవరు నా మాట నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నేను చెప్పిన విషయాలు విని అందులో మంచి ఉంటే మీరు ఆచరించుకొని పరిశీలించుకొని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అని చెప్పారు. దానినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉద్ధరేదాత్మదాత్మానం అని చెప్పారు. అన్ని మతాలు, అన్ని విధానాలు, నిజాయితీ పరులైన మహాత్ములందరూ అదే చెప్పారు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని. మోసగాళ్ళు, మోసగత్తులు చేరి ఇందులో మేము నిన్ను ఉద్ధరించేస్తాం, మా దేవుడు నీకు మోక్షం ఇచ్చేస్తాడని పనికిరాని కర్మకాండల్లో మనుషుల్ని ఇరికించేస్తున్నారు. వాటి పేరు ప్రచారాలు. అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు, నిరంతర ప్రచారాలు, వాళ్ళ గొప్పలో. ఆ గురువు గారి గొప్పతనం, ఆ మాతాజీ గారి గొప్పతనం, ఆ సంస్థ గారి గొప్పతనం, వాళ్ళ దేవుడి గారి గొప్పతనం, ఆ మహిమలు ఏమేమి జరిగినాయి, అవి ఏమీ జరగవు అక్కడ. కానీ అవన్నీ ప్రచారం చేయకపోతే సమూహాలను లాక్కోలేం. అందుకని సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక మోసగెత్తులు, మోసగాళ్ళు ఉన్నారు, దైవీపరమైన మోసగెత్తులు, మోసగాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ వలలో పడకుండా ఉండవలసింది మనుషులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని భౌతికంలో కూడా దొంగలు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, దోపిడీ దొంగలు ఉన్నారు, ఎత్తుకుపోయేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మన సొంత కుటుంబ సభ్యుల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండాలి. ఇక్కడ బుద్ధుడిని ఎందుకు ఉదహరించాను నేను అంటే, బుద్ధుడు ఎదుటవారి వైపు నుంచి ఆలోచించడం నేర్చుకున్నాడు, కానీ బుద్ధుడు సంసారం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, దాన్ని స్వీకరించకూడదు మనం. ఆ ప్రశ్న, బుద్ధుడు తాను జ్ఞానోదయం పొందిన తర్వాత, జ్ఞానోదయం అంటే ఏంటి? ఏమీ లేదు, ఎదుటివారి వైపు నుంచి ఆలోచించి తామరాకుపై నీటి బొట్టులా ఉండేలా మనుషులందరూ నాలాంటి వాళ్లే అనేటువంటి భావాన్ని స్థిరపరుచుకున్నాడు. విపరీతమైనటువంటి తపస్సుతో భావస్థిరత తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు తనకు వ్యతిరేకంగా ఉన్నా ఆయనకు దుఃఖం కలగదు. ఎందుకని అంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు, అది నాకు వ్యతిరేకత కాదు.
10 మంది ఒకే సమాజంలో ఉంటున్నాం, వేల మంది ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నది నాకు వ్యతిరేకతగా అప్పుడప్పుడు అనిపించవచ్చు, కానీ వ్యతిరేకత కాదు, ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు అంతే. అందుకని బుద్ధుడు తను నిందించిన వాళ్ళల్లో కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచించాడు. అవును, వీళ్ళందరూ కష్టపడి పని చేయకపోతే అసలు మాకు భిక్ష పెట్టేది ఎవరు, మేము ఇంటింటికి వెళ్ళి భిక్ష తెచ్చుకుంటున్నాం, కాబట్టి వాళ్ళు తిట్టినా మేము పడాలనే సూత్రాన్ని తీసుకున్నాడు ఆయన. ఎందుకని వాళ్ళు తిట్టమని కాదు, భిక్ష పెడుతున్నారు తిట్టమని కాదు, వాళ్ళు తిడుతున్నది కరెక్టే వాళ్ళ యాంగిల్లో, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు, వాళ్ళ యాంగిల్లో అది కరెక్ట్. మన యాంగిల్లో మనం మన సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, నిర్వాణాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి మన యాంగిల్లో మనం కరెక్ట్. అలా ఎవరి దృష్టిని బట్టి వాళ్ళ సృష్టి. కాబట్టి ఎదుట వాళ్ళ నుంచి ఆశించినప్పుడే ఇవన్నీ వస్తాయి. అసలు బుద్ధుడు ఆశించడం అనే ప్రక్రియను వదిలేశాడు. ఎవరు వదిలేస్తారు? జ్ఞానం అర్థమైనప్పుడు ఎలా ఆశిస్తాం చెప్పండి. ఇప్పుడు మనమైనా, నేనే ఉన్నా, నేను అనుకున్నవే మీకు చెబుతున్నా. ఇప్పుడు నా భార్య ఉంది, చక్కగా నాకు అన్నీ చేసి పెడుతుంది ఆవిడ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాను. కాఫీ మెసేజ్ పెడతారు, వెళ్ళి కాఫీ తెచ్చు తాగుతాను. టిఫిన్ మెసేజ్ పెడతారు, టిఫిన్ తింటాను. భోజనం మెసేజ్ పెడతారు, భోజనం చేస్తాను. ఇంకేముంటాయి ఎవరి పనులు వాళ్ళు. ఏదో వాళ్ళే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తారు, అన్ని ఉతికేస్తారు, పని మనిషి ఎవరు వస్తారు, అన్ని చేసి పెడతారు, వాళ్ళు చూసుకుంటారు. విడిగా ఏమీ లేవు. పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఫోన్లు చేస్తారు, వాళ్ళు ఏదో అడుగుతారు, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడం. కాదని నేను ఎక్స్ట్రా ప్రవర్తించిన ప్రతి చోట ఘర్షణ వస్తుంది. అసలు భోజనంలో ఏం పెడతారు నేను ఎప్పుడు అడగను. అసలు అంటే మా ఇంట్లో విషయాలు చెబుతున్నా, తిండికి సంబంధించినవి ఏది నేనేం అడగను. వాళ్ళు ఏం చేస్తే అవి తింటాను. ఎందుకని తినేవేగ చేస్తారు. ప్లస్ భర్త అన్న భావన కూడా ఉంటుంది, పిల్లలన్న భావన కూడా ఉంటుంది, ఎందుకుండదు? కనుక వాళ్ళు మనకు కావాల్సినవి చేసి పెడతారు. మనకు వాళ్ళు ఎంతవరకు అనుకూలంగా ఉండగలరో అంతవరకు తప్పకుండా వాళ్ళు అనుకూలంగా ఉండే ప్రయత్నమే చేస్తారు. కానీ మరి వాళ్ళు బ్రతకాలిగా, వాళ్ళకు సొంత శరీరం, సొంత మనసు, సొంత ఆకలి, సొంత ఆలోచనలు, సొంత భావాలు అన్నీ ఉంటాయిగా, సొంత స్వభావం. వాళ్ళ సొంత స్వభావం ప్రకటించినప్పుడు మనకు ఇబ్బంది అయింది అనుకున్నాం అనుకోండి, అక్కడ నేను మౌనంగా ఉండడం నేర్చుకున్నా. అది బుద్ధుడి దగ్గరే నేర్చుకున్నా, అందుకే బుద్ధుడి పేరు చెబుతూ ఉంటా. బుద్ధుడు ఎలా ఉండగలిగారు అనే దాన్ని గమనించాను నేను. అలా మనం ఇంట్లోనే ఉండొచ్చు. ఒకవేళ ఉన్నాం, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి వారు ఎంత మౌనంగా ఉన్నా అన్నారు అంటే ఆయన మౌనం పాటిస్తున్నా, నేను ఎంత మౌనంగా ఉంటే అంత ఎక్కువగా ఇంకా నా మీదకు దాడి చేస్తున్నారు అనేది, అంటే ఏదో మాటలతోనో విషయాలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. అవును, మౌనంగా ఉన్నోడి మీదకి ఇంకా ఎక్కువ వస్తారు. మనం అరిసి కరిసి, ఇప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, మనం అంతకంటే గట్టిగా అరిసామనుకో వాళ్ళు అయిపోతారు. అప్పుడు ఘర్షణలే కదా. మౌనంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రై చేస్తారు. ఇక్కడ ట్రై చేయటం అనేది వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ స్వభావం. అది మంచిగా చెడా కాదు. ఒక మనిషి తాను ఇలా ఉండాలనుకుంటున్నాడు. అలా ఉండటానికి ఇప్పుడు ఒక కొడుక్కి సహకరించేది తల్లిదండ్రులే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు, కొడుక్కైనా కూతురికైనా. ఒక భార్యకి అన్ని సమకూర్చవలసింది జీవిత పర్యంతము భర్తే. అవి ఎలాంటివైనా మరి ఎవరిని అడుగుతారు వచ్చి? ఇప్పుడు నా భార్య నన్నే అడుగుతుంది, ఆమె మా పిల్లలు ఇప్పటికీ నన్నే అడుగుతారు. నేనే కదా చెయ్యాలి. ఈ ఇంటికి యజమాని నేనే. అంటే ఏంటి? కుటుంబ రీత్యా యజమాని అంటే పెత్తనాల కోసం కాదు, నన్నే అడుగుతారు. అక్కడ నేను చేయగలిగినవి అడుగుతారు, నేను చేయలేనివి అడుగుతారు. అక్కడ నేను చేయగలిగినవి, నేను చేయగలిగినవి, నేను చేయలేనివి అనే విచక్షణ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి అవసరమైనవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ నా విచక్షణ ఏం చెబుతూ ఉంటుంది నాకంటే, ఇవి నేను చేయగలిగినవి, నేను చేయలేనివి, ఇవి నేను ఒప్పుకునేవి, ఇవి నేను ఒప్పుకోనివి. ఎందుకని మనకు స్వభావం ఉంది, గుణం ఉంది. అవి మనకు నచ్చనివి, నచ్చినవి. వాళ్ళకి అలా అనిపించదు, వాళ్ళకి కావలసినవి. అవి వాళ్ళకి కావలసినవి భార్య ఎవరిని అడగాలి? భర్తని అడగాలి. కొడుకులు కూతుర్లు ఎవరిని అడగాలి? తల్లిదండ్రులని అడగాలి. అది ముఖ్యంగా తండ్రిని అడగాలి. అప్పుడు నన్ను కదిపేస్తున్నారు, కుదిపేస్తున్నారు, ఘర్షణ వచ్చేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నానంటే ఆ పాత్ర అంతే. ఇంకది ఎప్పటికా పాత్ర అంతే. అక్కడ అర్థం చేసుకోవడమే. అలాని భార్యగా ఉన్నా, పిల్లలుగా ఉన్నా, తల్లిదండ్రులుగా ఉన్నా. ఇప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులు నేను ముందే చెప్పాను,
ఫస్ట్ ఈ శీర్షిక స్టార్టింగ్ లోనే చెప్పాడు, ఒక దుర్మార్గుడైన తండ్రిని చూశాను అని. మామూలు కాదు, వాళ్ళ బిడ్డలకి 50-60 ఏళ్ళు వస్తున్నా కూడా నా మాటే వినాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పింది విని నేను చెప్పింది చేస్తేనే నేను అన్నం పెడతాను, నేను బట్టలు ఇస్తాను, నా ఇంట్లో ఉండనిస్తానని చిన్నతనం నుంచి చెబుతున్నాడు. అటువంటి దుర్మార్గులైన తల్లిదండ్రులు ఉంటారు. కానీ వాళ్ళ వైపు నుంచే తప్పు కాదు, కానీ దుర్మార్గులైన అని ఎందుకన్నానంటే, తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళకి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. పిల్లలు అనేవాళ్ళు, మనుషులు అనేవాళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడుకునేది అదే, అందరూ నాలాంటి వాళ్ళే. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకనివ్వాలి. వాళ్ళు ఎప్పుడు పడుకోవాలో నేనే చెబుతాను, వాళ్ళు ఎప్పుడు లేవాలో నేనే చెబుతాను, వాళ్ళు ఎప్పుడు కాపురం చేయాలో నేనే చెబుతాను, వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కనాలో నేనే చెబుతాను, ఎంతమందిని కనాలో నేనే చెబుతాను, లేకపోతే పిల్లలు అసలు వద్దులేని నేనే చెబుతాను, లేదా ఎంతమందిని కన్నాక ఆపరేషన్లు చేయించుకోవాలో నేనే చెబుతాను. ఎప్పుడు అన్నీ ఇంకా పడుకున్న కాడి నుంచి లేచే వరకు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, అన్నీ నేనే చెబుతాను. ఏ బస్సు ఎక్కాలి, ఏ రైలు ఎక్కాలి, అన్నీ నేనే చెబుతానంటే అతనంత మూర్ఖుడు ప్రపంచంలో ఉంటాడా? కానీ ఉన్నారు, అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఘర్షణలు కూడా పడరు వాళ్ళతో. ఇంకేం ఘర్షణలు పడతారు? 50-60 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. అందుకని అటువంటి వాళ్ళు, మళ్ళీ చెప్పాను, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సంబంధ బాంధవ్యము, హక్కులు లేనటువంటి వాళ్ళని తెచ్చుకు పెట్టుకుంటారు దగ్గర. కుటుంబ సభ్యులకి హక్కులు ఉంటాయి. మరి అటువంటి తండ్రిని చూశానంటున్నారు కదా మీరు. ఇప్పుడు మరి అతను ఎలా బతుకుతున్నాడు అనొచ్చు. అతను చాలా గొప్పగా బతుకుతున్నాడు, చాలా గొప్పవాడు కూడా అయ్యాడు. ఎందుకనో తెలుసా? బాధ్యతలు లేని, అంటే తాను ఎవరికి ఏమీ చెయ్యవలసిన బాధ్యతలు లేని మనుషులను తెచ్చుకున్నాడు. అటువంటి మార్గాలు ఎన్నుకున్నాడు. ఉచితంగా ధనాన్ని పొందుతున్నాడు, ఉచితంగా సేవలు పొందుతున్నాడు. అలా ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు, తయారు చేసుకున్నాడు. అక్కడెక్కడ బాధ్యతలు లేవు, ఎవరి బాధ్యత పెట్టుకోడు. అందరూ తనకి బాధ్యత, అందరూ తెలివిగా, అందరూ తనకు అనుకూలంగా ఉండేలా తయారు చేసుకున్నాడు. బాధ్యతలు లేవుగా, ఎవరి బాధ్యత తను వహించక్కర్లా. తన మీద ఎవరికి హక్కులు లేవు అసలు. ఎవడన్నా మాట్లాడితే ఆయన బొమ్మంటాడు. ఇప్పుడు మళ్ళీ ఏర్పరుచుకున్న వ్యవస్థలో తన మాటకి ఎదురు చెప్పినోడు ఎవడు తన పక్కన ఉండడు. అలా బతుకుతారు. ఒక హిరణ్యకశిపుడు బతకలా, ఒక రావణాసురుడు బతకలా. నరసింహస్వామి వచ్చే వరకు హిరణ్యకశిపుడు అలాగే బతికాడు, రాముడు వచ్చే వరకు రావణాసురుడు అలాగే బతికాడు, నరకాసురుడు అలాగే బతికాడు. అయితే ఆ నరకాసురుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు అని చరిత్రలు చదివితే కదా మనకు తెలిసింది. ఇలా మామూలుగా ఎంతమంది ఎన్ని హింసలు పెడుతూ జనాన్ని బతుకుతున్నారో వాళ్ళందరూ మనకి ఎలా తెలుస్తారు? అక్కడ చరిత్రలు చదివే పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, పురాణాలు, ఇతిహాసాలు రాశారు కాబట్టి చెప్పుకుంటున్నాను తప్ప, మామూలు మానవ ప్రపంచంలో ఇటువంటి ముసుగు వేసుకున్న ఆటవిక మృగాలు బోళ్ళు ఉంటాయి. మృగాలు అవి, రాక్షస జాతిది. కానీ అది ముసుగులు వేసుకుంటుంది, దైవ ముసుగులు వేసుకుంటుంది, భక్తి ముసుగులు వేసుకుంటుంది, మంచి ముసుగులు వేసుకుంటుంది, జ్ఞాన ముసుగులు వేసుకుంటుంది. అంటే ప్రపంచంలో నిజాయితీగా సాగేటువంటి మార్గాలు ఎన్ని ఉన్నాయో, ఎంతమంది ఉన్నారు, అలాంటి ముసుగులన్నీ వేసుకుంటుంది అది. సరే, మనది ఇప్పుడు ప్రశ్న అది కాదు. సొంత కుటుంబ సభ్యులతో ఇబ్బంది అని, అక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు మనకి. ఎందుకని? వాళ్ళ యాంగిల్ వాళ్ళ దాన్ని వదిలేస్తే అసలు గొడవే లేదు కదా. నువ్వు వదిలేయగలిగితే ఎవరితోనూ గొడవ లేదు ప్రపంచంలో. ఇక్కడ కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే, అందరం కుటుంబ వ్యవస్థలో ఉంటాం. మొత్తం ప్రపంచంలో సాగేదే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ లేకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోద్ది. కుటుంబ వ్యవస్థ లేకపోతే మతం నిలబడదు, ఆధ్యాత్మికత నిలబడదు, గురువులు నిలబడరు, దైవాలు నిలబడరు, విధానాలు ఉండవు, ఏం ఉండవు. ఎందుకని? కుటుంబ వ్యవస్థే ప్రపంచానికి మూలాధారమైన చక్రాలు, ఇంజను, సమస్తం అదే. ఎందుకని? కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కుటుంబ మనుగడ కోసం కష్టపడి ఏదో ఒక వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసి అనేక ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారు. దాని వలన మిగిలిన వ్యవస్థలన్నీ బతుకుతూ ఉంటాయి, వీళ్ళ డబ్బుతో, వీళ్ళ సేవలతో, వీళ్ళ తెలివితో, వీళ్ళ ప్రజ్ఞతో. అసలు మినిమం బ్రతకడానికి ఆధారమే కుటుంబ వ్యవస్థ. ఈ విషయాన్ని గృహస్థే ఆశ్రమమే గొప్పది అని ఆధ్యాత్మికత చెబుతుంది. ఎందుకంటే మిగిలిన ఆశ్రమాలు, బ్రహ్మచర్య ఆశ్రమం, సన్యాసి ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమానికి అవి నిలబడటానికి ఆధారమే గృహస్థు వ్యవస్థ. గృహస్థు తన కష్టార్జితంతో వాటిని నిలుపుతాడు అని. సరే, గృహస్థులుగా ఇప్పుడు మనం చెప్పుకునేది అది ఏంటి? భార్య భర్త మీద ఆధారపడుతుంది, తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడతారు.
బాధ్యత అది నాకు ఇసుగ్గా ఉంది, కోపంగా ఉంది, బాధగా ఉంది, నేను ఎంత మౌనంగా కూర్చున్నా నన్ను కెలుపుతున్నారంటే తండ్రిగా ఉన్నంత కాలం అంతే, భర్తగా ఉన్నంత కాలం అంతే. నిన్నే కదా అడగాలి, పక్కింటి ఆయన్ని ఎలా అడుగుతారు? అది మంచిగా చెడు అనద్దు. అక్కడ నువ్వు దాన్ని వాళ్ళు స్వతంత్ర జీవులని చేయగలిగింది చేసి చేయలేనిది వదిలేయండి. మానసికంగా తీసుకోబాకండి. అదే తామరాకుపై నీటి బొట్టులా. మానసికంగా తీసుకోకుండా ఉండటానికి మనం ఇప్పుడు సాధన చేయాలి. బంధం వేసుకున్నాం, మానసికంగా ఎందుకు తీసుకుంటున్నాం? బుద్ధుడిని చంపేస్తానన్నా ఆయనకి భయం ఎందుకు కలగలేదు, బాధ ఎందుకు కలగలేదు, దుఃఖం ఎందుకు కలగలేదు, ఎదుటివాడి మీద కనీసం కోపం ఎందుకు కలగలేదు? ఇంతగా చంపేస్తానన్నవాడు ఆయన శిష్యుడు అయిపోయాడు. ఎందుకంటే ప్రపంచంలో ఇటువంటి వాడిని ఇంతవరకు ఒక్కడనే చూశాను నేను. ఇప్పుడు ఆ చంపేస్తా అన్నవాడికి కూడా వాడిని చంపడానికి ఆరంభిస్తే భయమే, తప్పించుకుంటాడు. అని బుద్ధుడికి లేదు. ఎందుకని అంటే మరణము తప్పదని తెలిసినప్పుడు, మరణానికి నిర్ధారించిన సమయము లేనప్పుడు, అది ఎప్పుడైనా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు అన్నప్పుడు ఇంకా దాని గురించి దిగులెందుకని మనస్సుని తపస్సు చేసి ఆ మరణ విషయంలో స్థిరపరుచుకున్నాడు. ఇది ఇలాగే ఉంటుంది, అది ఎప్పుడైనా జరగచ్చు అని. కాబట్టి స్థిరపరుచుకున్నాడు కనుక ఆయనకి ఆ స్థిరత్వం ఉంది కనుక భయం అన్నీ పోయింది. ఆ స్థిరపరుచుకోవటానికే మనం తపస్సులు చేసేది. మన తపస్సులన్నీ అవే, ఆధ్యాత్మిక సాధనలన్నీ అందుకే, ఎవరు చేసినా అందుకే స్థిరపరుచుకోవటానికి. భావస్థిరత అంటే సత్యాన్ని స్థిరపరుచుకోవాలి. మరణం తప్పదు, అది ఎప్పుడైనా రావచ్చు, ఏ రూపంలో రావచ్చు, ఎన్ని రకాలుగైనా రావచ్చు, దానికి సమయం లేదు. అప్పటికి మరణ భయం తీసేయాలి, పోవట్లేదు అంటే దానికోసం స్థిరపరుచుకోవడానికి తపస్సు చేయాలి ఆ భావానికి. అలాగే మనుషులందరూ నాలాంటి వాళ్ళే, నా కుటుంబ సభ్యులతో సహా. ఎవరి కోసం వాళ్ళు బతుకుతారు. నేను చేయవలసిన బాధ్యతలు ధర్మాలు చేసి వాళ్ళు నన్ను నాకు ఇష్టం లేనిది చెప్పినా, నాకు కష్టం అనిపించింది చెప్పినా, నేను చేయలేనిది అడిగినా, నేను చేయగలిగింది అడిగినా, ఒకవేళ నేను చేయొద్దు అనుకుంది అడిగినా, చేయగలిగినవి చేస్తాను, చేయొద్దు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని వదిలేస్తాను. వదిలేయాలంటే నేను మానసికంగా మళ్ళీ స్థిరతను పెంచుకోవాలి. అక్కడే తామరాకుపై నీటి బొట్టులా. వాళ్ళు అడగటం అయితే తప్పు కాదు, ఎందుకని నేను ఆ బంధాల్లో ఉన్నాను కాబట్టి అడిగారు. ఒక భర్తగా ఉన్నాను కాబట్టి భార్య ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, ఏదో ఒకటి కదుపుతూ ఉంటుంది. ఒక భార్యగా ఉన్నాను కాబట్టి భర్త ఏదో ఒకటి ఎప్పుడూ కదుపుతూనే ఉంటాడు. భార్యాభర్తలు తల్లిదండ్రులుగా ఉన్నాం కాబట్టి పిల్లలు నిరంతరం ఏదో ఒకటి కదుపుతూనే ఉంటారు. అలా కొన్ని బంధాలు బాంధవ్యాలు ఉన్నప్పుడు జీవితకాలం, బ్రతికున్నంతకాలం వాళ్ళు ఏదో ఒకటి కదుపుతూ ఉంటారు. ఎందుకని ఆ బాధ్యతలో నువ్వు ఉన్నావు, ఆ పోస్టులో నువ్వు ఉన్నావు, భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు ఏదో ఒకటి కదుపుతూనే ఉంటారు. ఇవి మనం ఏర్పరుచుకున్న వ్యవస్థలో కదుపుతా ఉంటారనే సత్యాన్ని అంగీకరించు. నన్ను ఎవరు కదపకూడదు అనుకోవాకు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్టే, మన వైపు నుంచి మనం తపస్సు చేయలేదు, ధ్యానం చేయలేదు, ఆ భావ స్థిరత తెచ్చుకోలేదు. ఆ బంధంలో ఉన్నప్పుడు ఆ బంధం జీవితకాలం దాన్ని కదుపుతూనే ఉంటారు. అందులో మనం చేయగలిగినవి చేసి, చేయలేని వాటికి మనం నిశ్శబ్దంగా, మౌనంగా, ప్రశాంతంగా ఒక బుద్ధుడులా ఉండగలిగేలా తపస్సు చేసుకోవాలి. దానికే శీర్షికలు చెప్పుకుంటున్నాం. బాధ్యతలన్నీ కరెక్ట్గా చేయాలి, ధర్మాలన్నీ కరెక్ట్గా చేయాలి. చేసి మనం ఎంత చేయగలమో అంత చేసి, శక్తికి మించినవి చేయకుండా, తప్పులు అప్పులు చేయకుండా, రోడ్లు పాలు అయిపోకుండా, మనం రోడ్లు పాలు వాళ్ళని రోడ్లు పాలు చేయకుండా, మనం ఎంత చేయగలమో అంత చేసి, మిగిలిన విషయాలలో వాళ్ళు మన ఎంత కదుపుతున్నా కదలకుండా, అంటే బాధపడకుండా ఉండేలా మన మనస్సుని స్థిరపరుచుకోవాలి. అదే స్థిత ప్రజ్ఞత. మన ప్రజ్ఞను ఆ స్థాయికి తీసుకెళ్ళాలి, మన జ్ఞానాన్ని. దానికోసం ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, రోజు ఈ శీర్షికలు చెప్పుకోవాలి. ఇవన్నీ వినాలి. శ్రవణ మననాలు అయినాక చక్కగా ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఆ భావం నాలో స్థిరపడాలి. అందరూ నాలాంటి మనుషులే, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు కరెక్టే అని వాళ్ళు ఒకవేళ ఇప్పుడు బుద్ధుడిని చంపడానికి వస్తే ఏమనలేదుగా. వాళ్ళు మన వ్యతిరేకంగా అనొచ్చు, మన కుటుంబ సభ్యులు నిందించవచ్చు, తీవ్రంగా మాట్లాడచ్చు. నువ్వెందుకు చలించిపోతున్నావు అంటే నీకు జ్ఞానం లేదు కనుక. జ్ఞానం ఉంటే ఉమ్మూసిన ఆయన ఏం పట్టించుకోలేదు, ఎందుకని ఉమ్మూసిన ఆయన వైపు నుంచి కరెక్టే. అందరూ సన్యాసాలు తీసుకుంటే సంపాదించేది ఎవడని. వాళ్ళ కొడుకులు కూడా అక్కడికి వచ్చేసారు, ఆయన వ్యాపారం ఉంది ఇప్పుడు, వదిలి వచ్చేసారు, మాకేం అక్కర్లేదని. ఇప్పుడు ఎలా ప్రపంచం అంతా ఇలా అయిపోతే, నిజంగా ప్రపంచం అలా ఎంత ఇలా అయిపోతే నాశనం అయిపోతాం అందరం. అన్ని సమపాళల్లో ఉండాలి, కష్టపడే వాళ్ళు ఉండాలి, ధర్మబోధకులు ఉండాలి, ఆ చెడుని తొలగించే వాళ్ళు ఉండాలి. అన్ని రకాలు సమపాళల్లో వెళ్తున్నాయి అంతే. దాన్ని నువ్వు అర్థం చేసుకో. ఎవరేదో అది, నువ్వేదో అది. కాబట్టి నన్ను వచ్చి నా కొడుకో కూతురో అడగటం తప్పు కాదు.
వాళ్ళు అడిగేది అడుగుతారు, నేను చేయగలిగింది చేస్తాను, చేయలేనిది ఊరుకుంటాను, అంతే. అలా ఊరకుండుట నేను నేర్చుకోవాలి. నేను బాధపడకుండా నన్ను కెలికేస్తున్నారు అనుకోకుండా అలా ఉండటం నేర్చుకోవాలి. అలా ఉండటమే మహాత్ముల నుంచి మనం నేర్చుకునేది, మనం చెప్పుకునే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలా ఉండటం అనేది బుద్ధుడి దగ్గర చాలా ఎక్కువగా కనపడుతుంది. సోక్రటీస్ అని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయనకు భార్య ఉంది, కుటుంబం ఉంది. అయితే ఆయన కొంచెం తత్వవేత్త, అంటే ఈ జ్ఞానం, ఈ విషయాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి. ధన సంపాదన ఎక్కువ చేయడు ఆయన. ఆయనకి బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే ఏంటి? బాధ్యతలు లేనోళ్ళు. శిష్యులు అంటే ఒకటే అర్థం, బాధ్యతలు లేవు, వస్తారు పోతారు, వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు వస్తారు, మళ్ళీ అయిపోయినాక పోతారు. ఏ బాధ్యత ఎవరికి లేదు, ఏ బంధము ఎవరితో లేదు. గురువు అన్న అంతే, ఆ శిష్యులతో ఏ బంధం లేదు. తనకిష్టం వచ్చినప్పుడు ఉంటాడు, తనకిష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు. భౌతిక పరమైనటువంటి మోయవలసిన, తీర్చవలసిన బాధ్యతలు లేవు, హక్కులు లేవు, ఒకళ్ళ మీదకి ఒకళ్ళ హక్కులు లేవు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి నేను పలానా గురువు గారు శిష్యురాలినండి, నేను పలానా గురువు గారు శిష్యుడినండి, ఇప్పుడు ఆయన మీద నాకు హక్కులు ఉన్నాయండి, నేను ఇలా కోర్టు కేసులు వేస్తానని చెల్లదు. అదే తల్లిదండ్రులకు సంబంధించినవన్నీ వారసత్వంగా పిల్లలకి వెళ్ళిపోతాయి. చట్టాలు, శాసనాలు అలాగే ఉన్నాయి, ఇవి హక్కులు. అందుకని బాధ్యతలు లేని చోట అంతా ఆనందంగా ఉంటుంది. సరే, అది వేరే విషయం. ఈ సోక్రటీస్ అని ఆయన ఆ శిష్యులకి ఏదో చెప్పుకుంటూ తిరిగేవాడు, ఆ శిష్యులు ఆయనకి ఏదో చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. ఇంట్లో డబ్బు తక్కువగా ఉండేది, భార్య విపరీతమైనటువంటి బాధలకు లోనయ్యేది, కుటుంబం నడవక. అంటే డబ్బు లేకపోతే ఎలా నడుస్తుంది? అలానే ఆయన ఉపన్యాసాలు చెబుతూ ఉంటాడు, డబ్బు సంపాదించడు. డబ్బు సంపాదించినోడు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? నేను వారిని తప్పు పట్టట్లా, వారి భార్య వైపు స్థితిని కూడా అర్థం చేసుకోవాలి. అది ఆయన అర్థం చేసుకున్నారు. ఆవిడని అందరూ గయ్యాళ్ళు అనుకునేవాళ్ళు, కానీ గయ్యాళ్ళు కాదు, కుటుంబం నడవక ఆవిడ అలా అయిపోయింది. ఆ బాధలకే కరుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక సందర్భంలో ఇంట్లో అందరూ సోక్రటీస్ వారి శిష్యులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈయన ఏదో తత్వం చెబుతున్నాడు. భార్యకి మంటెక్కిపోయింది, అరుస్తుంది. అప్పటికే బోల్డ్ అరిసింది, ఏదో చెబుతుంది, డబ్బు లేదు, ఏదో తేడు ఉపన్యాసాలు చెబుతాడు. ఆ జీవితం ఎలా గడుస్తుంది, కుటుంబం ఎలా గడుస్తుంది, ఆయనకి మంటెక్కిపోయి ఓ బకెట్ నీళ్ళు తెచ్చి ఆయన మీద కుమ్మరించేసింది, కోపం ఆపుకోలేక. శిష్యులందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారట, ఇది కూడా విన్న కదండోయ్. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారంట శిష్యులతో, ఎన్నాళ్ళు మేఘాలు గర్జిస్తాయి అనుకున్నాం, ఉరుమి మేఘాలు కురవు అనుకున్నాం, కురుస్తాయి అని తెలిసింది అన్నాడంట ఆయన నవ్వుతూ. ఎందుకని? ఆయన తన భార్యను కూడా అర్థం చేసుకున్నాడు. నేను కుటుంబం ఏర్పాటు చేసుకున్నాను, భార్య వచ్చింది, ఈ కుటుంబం నడవాలి, మరి నేను డబ్బు సంపాదించట్లేదు, నేను ఈ తత్వం చెప్పుకుంటూ వెళ్తున్నాను, నాకేమో డబ్బు మీద ఆసక్తి కలగట్లేదు, కానీ కుటుంబ జీవితం సాగాలంటే అది ఉండాలి కదా. పాపం ఆవిడ అరుపులు కేకలు తప్పు లేదు అనేటువంటి జ్ఞానం ఆయనకు వచ్చింది. అందుకే ఆయన అంత మహానుభావుడుగా మళ్ళీ కీర్తి చెందాడు. ఎదుటివారిని అర్థం చేసుకున్నాడు ఆయన. ఇక్కడ మనం కూడా ఎదుటివారిని అర్థం చేసుకొని మన దుఃఖాన్నో, మన బాధనో, మన కష్టాన్నో, మన ఇబ్బందినో పోగొట్టుకోవటం తప్ప ఎదుటివారిని మార్చటం అసలు కుదరని పని. ఎదుటివారి తప్పులు ఎంచడం కూడా అనవసరం. దానికి తగ్గట్టుగా నువ్వు మారటం నేర్చుకో, అంతే. ఎవరికి వాళ్ళు మారటం ఇక్కడ ప్రక్రియ. ఆ మార్పు కోసం మనం ప్రయత్నించాలి. దానికోసం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మార్పు అంటే ఏంటి? మనుషులందరూ నాలాంటి వాళ్లే, నాకు బాధ్యతలు హక్కులు ఉండి నేను అందులోకి వెళ్ళాను కనుక నన్ను కదిపేవాళ్ళు వచ్చి కదుపుతూ ఉంటారు. ఒక ఆఫీసులో చేరామనుకోండి, ఆఫీస్ వాళ్ళు అంతా కదుపుతారు మనం చేయవలసిన పనుల కోసం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నింటిలో మన పైవాళ్ళు, మన పక్క వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అవసరార్థం కదుపుతూనే ఉంటారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కదుపుతారు. మనం అక్కడ ఒక బాధ్యతలు, ఒక లింకుల్లో ఉన్నాం కాబట్టి ఆ కదుపుతున్నప్పుడు ఆ కదలికల్లో మనం చేయగలిగినవి చేసి, చేయలేని వాటికి స్థిరంగా ఉండేలా, బాధపడకుండా ఉండేలా, దుఃఖపడకుండా ఉండేలా, ఇబ్బంది పడకుండా ఉండేలా, ఈర్ష్య అసూయ ద్వేషాలు పెంచుకోకుండా ఉండేలా, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలకు లోనవ్వకుండా ఉండేలా మనలోని భావాలను, మన ప్రజ్ఞను, మన తెలివిని, జ్ఞానంతో మనం స్థిరపరుచుకొని నిరంతర శ్రవణ మననాదులతో ధ్యానాలు తపస్సులు చేసుకుంటూ భావస్థిరతను తెచ్చుకోవాలి. అది తెచ్చుకున్న వాళ్లే మహాత్ములయ్యారు. అది తెచ్చుకున్న వాళ్లే మనకి తిరిగి జ్ఞానాన్ని అందించారు. అలా మనం ప్రయాణించాలి. మన మీద కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు హక్కులు ఉంటాయి. ఆ విషయం మర్చిపోబాకండి. వాళ్ళకి అవి తీర్చి పెట్టాల్సింది, చేసి పెట్టాల్సింది మనమే. జ్ఞానం తెలియదు కనుక వాళ్ళకి
అనిపించినట్టుగా వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళకి అనుకున్నట్టుగా వాళ్ళు స్పందిస్తారు. ఎందుకని జ్ఞానం వాళ్ళకి తెలియదుగా. జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం కనుక ఎవరు ఎలా స్పందించినా మనం చేయగలిగినవి ధర్మపరమైనవి మంచివి చేసి మిగిలిన బాధ రూప స్పందనలు, దుఃఖరూప స్పందనలు, ఇబ్బంది రూప స్పందనలు తీసుకోకుండా ఉండటం, స్వీకరించకుండా ఉండటం మనం నేర్చుకోవాలి. అదే బుద్ధుడు చేసిన పని. దాన్ని మనం ట్రై చేద్దాం. దానికోసం ఈ శీర్షికలు చెప్పుకుందాం. మనం స్థితంగా ఉంచుకుందాం. అలానే కుటుంబ బాధ్యతలన్నీ చక్కగా మరణం వరకు హాయిగా చేద్దాం. ఎందుకని ఇందులో ఓడిపోకూడదు. కుటుంబంలోకి వెళ్ళి ఓడిపోయి పారిపోకూడదు. చక్కగా బాధ్యతలన్నీ చేస్తూ స్థితంగా అక్కడే కూర్చొని తామరాకు పోయి నీటి బొట్టులా ఉండటం అనేటువంటి దాన్ని ఆధ్యాత్మికత ఎలా నేర్పుతుందో అలా నేర్చుకొని జ్ఞానంతో ముందుకు సాగుదాం. ఆలోచించి చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా ప్రశ్నించండి. ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెంచుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుడను, నా దగ్గర ఎటువంటి ఏ గొప్పతనం లేదు, సాధారణ మనిషిని, సాధారణ జీవితం జీవిస్తున్న మనిషిని కొంచెం మంచిని నాలో నిలుపుకొని చెడును పోగొట్టుకొని ఒక మంచి జీవితం జీవించి చనిపోదామన్న ఉద్దేశంతో నాలో మంచిని పెంచుకోవడానికి ఈ శీర్షికల రూపంలో నేను సజ్జన సాంగత్యం పెట్టుకున్నా, ఒక సత్కాలక్షేపం పెట్టుకున్నా. కాబట్టి నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు నన్ను ఒక సామాన్యుడిగా భావించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.